ట్రంప్ ట్రేడ్ వార్ నేపథ్యంలో డాలర్ పై చైనా పోర్ స్టార్ట్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. చైనా తన కరెన్సీ అయిన యువాన్ ను ప్రమోట్ చేస్తోంది డాలర్ కు పోటీగా. ఎంతవరకు యువాన్ నిలవగలుగుతుంది సార్? ఎంతవరకు సవాల్ చేయగలుగుతుంది డాలర్ కు పోటీగా యువాన్? అంటే డాలర్ కు పోటీగా ఇప్పటికిప్పుడైతే ఎమర్జ్ అయ్యే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో మెజారిటీ ట్రాన్సాక్షన్స్, కరెన్సీ ట్రాన్సాక్షన్ డాలర్లోనే జరుగుతుంది. అది ప్రపంచంలో ఉన్న వాణిజ్యం కావచ్చు, ట్రేడ్ కావచ్చు, పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కావచ్చు, అన్నీ కూడా డాలర్లోనే జరుగుతాయి ఈవెన్ టుడే. అంటే డాలర్ పైన వరల్డ్ ఎకానమీ, ప్రపంచ దేశాలు, ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు, ప్రపంచంలో వాణిజ్యం చేసే దేశాలకు కానీ కంపెనీలకు కానీ డాలర్ పై ఆధారపడడం తగ్గుతున్న మాట నిజం. కానీ ఎంత తగ్గినా ఇప్పటికీ మోర్ దెన్ 50% అన్ని విషయాల్లోనూ డాలర్లోనే జరుగుతుంది. సో అందువల్ల సమీప భవిష్యత్తులో డాలర్కు యువానే కాదు, ఏది కూడా పోటీ కాదు. ఈవెన్ యూరో పోటీ అవుతుందని చాలామంది భావించారు, కాలేదు. ఇప్పుడు ప్రపంచంలో 5th లార్జెస్ట్ ట్రేడెడ్ కరెన్సీ చైనా కరెన్సీ యువాన్. అంటే ప్రపంచంలో ఉండే కరెన్సీ ఫ్లోలో 8.5% యువాన్. మీకు పౌండ్ స్టెర్లింగ్ తర్వాత ఇదే పౌండ్, బ్రిటిష్ పౌండ్ 10%. సో అందువల్ల ఏ రకంగా చూసినా దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ చైనా కరెన్సీకి వరల్డ్ డాలర్కు. అందులో డాలర్ పైన వరల్డ్ గ్లోబల్ కాన్ఫిడెన్స్ తగ్గుతున్నమాట నిజం. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలర్ షేర్ తగ్గుతుంది, మీకు డాలర్ వాల్యూ పడిపోతుంది. డాలర్ డినామినేటెడ్ అమెరికన్ ప్రభుత్వ బాండ్లలో ఫారిన్ ఇన్వెస్టర్లు పెట్టే షేర్ తగ్గుతోంది. కానీ అదే సమయంలో చైనా పైన అంత తొందరగా ప్రపంచం నమ్మదు. ఎందుకంటే చైనా పొలిటికల్ సిస్టము ప్రపంచంలో ఉండే పొలిటికల్ సిస్టమ్కు భిన్నమైంది. చైనా ఇది రిలేటివ్లీ క్లోజ్డ్ కంట్రీ, క్లోజ్డ్ ఎకానమీ, భారీ ఎత్తున ట్రస్ట్ డెఫిసిట్ కూడా ఉంది. అంటే చైనా పైన ఆ రకమైన నమ్మకం కూడా ప్రపంచ దేశాలకు ఇంకా కలగడం లేదు. అందువల్ల అంత సులభంగా చైనా దేశ కరెన్సీని ప్రపంచం యాక్సెప్ట్ చేయదు. అయితే చైనా ఏం చేస్తుంది అంటే స్లోగా తన కరెన్సీని ఇంటర్నేషనలైజ్ చేస్తుంది. ప్రతి దేశము చేస్తుంది. ఇప్పుడు భారతదేశం కూడా రూపీని ఇంటర్నేషనలైజ్ చేస్తుంది. ఇప్పుడు రూపీస్లో విదేశాలకు అప్పివ్వటానికి కూడా మన రిజర్వ్ బ్యాంకు అనుమతులు జారీ చేసింది. అంటే ఇప్పుడు ఇండియన్ రూపీస్లో గ్లోబల్ కంపెనీస్ కావచ్చు, కంట్రీస్ కావచ్చు, వాళ్ళు అప్పు తీసుకోవచ్చు. అందువల్ల భారతదేశం కూడా రూపీని ఇంటర్నేషనలైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇలా ప్రతి దేశము చేస్తుంది. చైనా చాలా అగ్రెసివ్గా చేస్తుంది. ఎందుకంటే గ్లోబల్ ట్రేడ్లో చైనా వాటా గణనీయంగానే ఉంటుంది కనుక. సో చైనా అమెరికాకు ప్రత్యామ్నాయంగా పోటీగా ఎమర్జ్ అయిన దేశం కనుక ఇప్పుడు చైనా ఏం చేస్తుంది అంటే 2 రకాలుగా డాలర్కు కాంపిటీషన్గా, 2 కాదు ఒక రకంగా 3 రకాలుగా కాంపిటీషన్గా మారటానికి ప్రయత్నం చేస్తుంది. మొదటిది కరెన్సీ స్వాప్స్ అంటారు. కరెన్సీ స్వాప్స్ అంటే చైనా సెంట్రల్ బ్యాంకు మరో దేశ సెంట్రల్ బ్యాంకుకు ఎక్స్చేంజ్ చేసుకుంటుంది, ఫ్రీగా కరెన్సీ ఎక్స్చేంజ్ను అనుమతిస్తుంది. అలాగే దేశాల మధ్య ఆ దేశీయ కరెన్సీలలో వాణిజ్యం చేసుకోవటానికి ఎలో చేస్తుంది. దీన్నే కరెన్సీ స్వాప్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఇటీవల జపాన్ అండ్ సౌత్ కొరియాతో చైనా కరెన్సీ స్వాప్ ఒప్పందాలు చేసుకుంది. అంతకుముందు సౌదీ అరేబియాకు చైనా ఇస్ ఎ బిగ్ కస్టమర్. రష్యన్ ఆయిల్ చీప్గా దొరకడము, రష్యా, ఇరాన్, వెనిజులా ఆయిల్ చీప్గా దొరకడం వల్ల కొంత సౌదీ అరేబియా పైన చైనా రిలయన్స్ తగ్గినా స్టిల్ చైనా ఇస్ ఎ బిగ్ ఎమర్జింగ్ కస్టమర్ ఫర్ సౌదీ అరేబియా. అందువల్ల సౌదీ అరేబియాతో కూడా చైనా ఆయిల్ ట్రేడ్ను యువాన్లలో జరపడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒకప్పుడు సద్దాం హుస్సేన్, ఇరాక్ ప్రెసిడెంట్, ఆయిల్ ట్రేడ్ను డాలర్లలో కాకుండా యూరోల్లో జరుపుదామని తీసుకున్న నిర్ణయమే అమెరికా ఇరాక్పై అనేక రకాల కారణాలు చెప్పి యుద్ధం చేసి సద్దాం హుస్సేన్ అంతం కూడా చేసింది.
సో కానీ చైనా అలా చేయలేరు, జింపింగ్ అలా చేయలేరు. చైనా ఇరాక్ కాదు, జింపింగ్ సద్దాం హుసేన్ కాదు. అందువల్ల అమెరికా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అమెరికా మిత్ర దేశాలైన జపాన్, సౌత్ కొరియాలతోనే కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ చైనా చేసుకుంటుంది. అలాగే చైనా తన యువాన్లలో అప్పులు ఇస్తోంది, పెద్ద ఎత్తున అప్పులు ఇస్తోంది. అంటే ఇప్పుడు డాలర్లు అందరికీ, అన్ని దేశాలకు డాలర్లు అంత సులభంగా అందుబాటులో ఉండవు. సో డాలర్లు ముఖ్యంగా చిన్న చిన్న దేశాలకు డాలర్లు ఉండవు, ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఎదుర్కొంటాయి. ఉదాహరణకు శ్రీలంక పెద్ద ఎత్తున ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఎదుర్కొని ఐఎంఎఫ్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు పాలైంది. పాకిస్తాన్ కూడా ఐఎంఎఫ్ నుంచి రుణం తీసుకుంటోంది. మనం కూడా 1970s, 90s వరకు కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్లో చాలా ఫ్రీక్వెంట్గా ఎదుర్కొనేవాళ్ళం. అంటే చాలినంత డాలర్లు లేక ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ లిబరలైజేషన్ తర్వాత మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరిగాయి, డాలర్లు కూడా బాగా పెరిగాయి. ఇప్పుడు 10 to 12 months ఇంపోర్ట్స్ను ఫైనాన్స్ చేయగలిగిన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. అందుకే ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే ఇలా ఫారిన్ ఎక్స్చేంజ్, మరీ ముఖ్యంగా డాలర్ల కొరతను ఎదుర్కొనే దేశాలతో యువాన్లలో అప్పులు ఇస్తోంది. ఒకప్పుడు అప్పులైనా ఏదైనా డాలర్లు ఉండేది. ఇప్పుడు ఉదాహరణకు తాజాగా ఇథియోపియాకు $5.3 బిలియన్ డెట్ను ఐదర్ ఇదివరకు ఉన్న డెట్టునన్నా డాలర్ డెట్ను యువాన్ డెట్గా మారుస్తుంది, లేదు కొత్తగా అప్పులు ఇచ్చేటప్పుడు యువాన్లు ఇస్తుంది. 2 రకాలుగా చేస్తుంది. ఒకటేమో ఆల్రెడీ డాలర్ల రూపంలో ఉన్న డెట్ను కాస్త యువాన్ల డెట్గా మారుస్తుంది. దానివల్ల చైనాకి అడ్వాంటేజ్ ఏంటంటే డాలర్ పైన రిలయన్స్ తగ్గుతుంది. ఆ దేశాలకు కూడా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు డాలర్ కాస్ట్లీ కనుక డాలర్ రేటు డాలర్లో చెల్లించిన కన్నా యువాన్లలో చెల్లిస్తే చీప్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు కెనియానే ఒక డాలర్ కాకుండా యువాన్లలో అప్పు మార్చుకోవడం వల్ల ఒక రైల్వే ప్రాజెక్టుకు more than $200 million లాభం పొందింది. సో అందువల్ల ఇప్పుడు ఇథియోపియాకు $530 crore, $5.3 బిలియన్ అప్పు ఉంది. దాన్ని యువాన్లకు మార్చుకుంది. అలాగే కజకస్తాన్, శ్రీలంక లాంటి దేశాలకు కూడా తమ అప్పుల్ని యువాన్లలో మార్చుకుంటుంది. ఇది 2వ పద్ధతి. 3వ పద్ధతి లాంగ్ టర్మ్లో ఒక మల్టీలేటరల్ కరెన్సీ సిస్టాన్ని ప్రమోట్ చేయడం. మీకు ఇటీవల చైనా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ బహిరంగంగానే చెప్పాడు, డాలర్ డామినేషన్ ఉండదుగా, భవిష్యత్తులో మల్టీలేటరల్ కరెన్సీ సిస్టమ్ ఉంటుంది. అంటే ప్రపంచంలో కొన్ని బలమైన కరెన్సీల మధ్య పోటీ ఉండడం వల్ల ఏ ఒక్క కరెన్సీకి గుత్తాధిపత్యం ఉండకపోవడం వల్ల ప్రపంచానికి లాభం జరుగుతుంది అని చెప్తారు. ఇప్పుడు డాలర్ గుత్తాధిపత్యం వల్ల ప్రపంచం చాలా ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు మన దేశమే తీసుకుంటే డాలర్ వీక్ అవుతున్న రోజుల్లో కూడా మనకు రూపాయి వీక్ అవుతుంది డాలర్తో పోలిస్తే. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి పడిపోయింది డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ. సో అందువల్ల డాలర్ డామినేషన్ పట్ల అందరికీ ఆందోళన ఉంది. అందులో రష్యా ఎక్స్పీరియన్స్, ఇరాన్ ఎక్స్పీరియన్స్ చూశాక డాలర్ను వెపనైజ్ చేస్తుంది అమెరికా. అంటే డాలర్ను ఒక ఆయుధముగా మార్చుకొని తమ శత్రు దేశాల పైన దాడులు చేస్తుంది. దానిలో ఉన్న డాలర్లను కూడా ఉపయోగించకుండా చేస్తుంది. ఇది గమనించినటువంటి ప్రపంచం డాలర్ కాదు, అది గుత్తాధిపత్యం సరైనది కాదు, దీనికి ఒక మల్టీలేటరల్ అంటే అనేక దేశాల కరెన్సీలు, యూరో కావచ్చు, పౌండ్ కావచ్చు, చైనీస్ యెన్ కావచ్చు, చైనీస్ యువాన్, జపనీస్ యెన్, ఇలా అనేక దేశాల కరెన్సీలు ఉంటాయి. భవిష్యత్తులో కొన్ని దశాబ్దాల తర్వాత అయినా మన ఇండియన్ రూపీ కూడా. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఏ ఒక్క కరెన్సీ గుత్తాధిపత్యం లేకపోవడం వల్ల ప్రపంచం లాభపడుతుంది అనేది చైనీస్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఇటీవల పేర్కొన్నారు. అలా అందులో భాగంగానే బ్రిక్స్ కరెన్సీ అనే ప్రతిపాదన మీకు రష్యా ముందు ప్రతిపాదించింది. చైనా కూడా బ్రిక్స్ కరెన్సీకి అనుకూలంగా ఉండవచ్చు. అంటే ఇప్పటికైతే చైనా ప్రియారిటీ తన దేశ కరెన్సీ అనే యువాన్ను ప్రమోట్ చేయడం. సో ఇలా వివిధ రూపాల్లో డాలర్ పైన రిలయన్స్ను తగ్గిస్తే అమెరికా బెదిరింపులు, హెచ్చరికలు, శాంక్షన్స్, ఈ గోల ఉండదు. సో ఇప్పుడు ట్రేడ్ ఆంక్షలు కాదు, ఈ కరెన్సీ ఆంక్షలు కూడా ఉంటాయి. ఇప్పుడు రష్యాతో చూస్తే రష్యా దగ్గర డాలర్లు ఉన్నా అది వాడుకోలేని పరిస్థితి. ఎందుకు అంటే
డాలర్ల పేమెంట్ వ్యవస్థ స్విఫ్ట్ అనే వ్యవస్థ ఉంటుంది. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ అంటారు దీన్ని, స్విఫ్ట్ అని. ఆ స్విఫ్ట్ నుంచి రష్యాను ఎక్స్పెల్ చేశారు. అందువల్ల తన దగ్గర డాలర్లున్నా, తనకు ఎవరైనా డాలర్లు ఇచ్చేది ఉన్నా, ఇచ్చే డాలర్లను రష్యా తీసుకోలేదు, తన దగ్గర ఉన్న డాలర్లను వాడుకోలేదు. సో ఇప్పుడు అందుకే చైనా ఏం చేస్తుంది, ఈ పరిస్థితి ఎవరికైనా రావచ్చని ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ అని కొత్త వ్యవస్థను స్విఫ్ట్కు పోటీగా ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టాన్ని తీసుకొస్తుంది. ఇప్పటికే అనేక దేశాలు సైనపోతున్నాయి, చైనా ప్రారంభించిన ఇంటర్ బ్యాంక్ సిస్టంలో చేరుతున్నాయి. అందువల్ల ఒక ప్రయత్నం అయితే చైనా చేస్తుంది. కానీ చైనా పైన ఉన్న ప్రపంచానికి ఉన్న ట్రస్ట్ డెఫిసిట్ కారణాన, అమెరికాకున్న తిరుగులేని ఆధిపత్యం కారణాన ఇవాళ చైనా కరెన్సీ అంత తొందరగా డాలర్కు పోటీ ఇచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే అమెరికా డామినేషన్ ఒక్క డాలరే కాదు. ఈజిప్షియన్ ఎకానమిస్ట్ సమీర్ అమీన్ అంటాడు, అమెరికా ఆధిపత్యం ప్రపంచం పైన అనేక రకాలుగా ఉంటుందని. అందులో ఒకటి కరెన్సీ, రెండు మిలిటరీ డామినేషన్, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, మూడు నేచురల్ సహజ వనరుల పైన దానిపత్యం. ప్రపంచంలో ఎక్కడ ఖనిజ సంపద ఉన్నా, ఎక్కడ పెట్రోలియం ఉన్నా, ముడిచములు ఉన్నా, గోల్డ్ ఉన్నా, రేర్ ఎర్త్స్ ఉన్నా, అది అమెరికా చేతిలోకే వెళ్తూ ఉంటుంది. నాలుగవది సైన్స్ అండ్ టెక్నాలజీ పైన డామినేషన్, ఇలా మీరు ఏ ఫీల్డ్ అని తీసుకోండి. ఐదవది కల్చర్ పైన డామినేషన్. ఈ 5 డామినేషన్ల వల్ల అమెరికా ఒక బలమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు చైనా అందులో అన్నిటికీ పోటీగా ఉండే ప్రయత్నం చేస్తాము. నేచురల్ రిసోర్సెస్ ఉందనుకోండి, రేర్ ఎర్త్స్ కొరకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుకొని ఆఫ్రికా వరకు అమెరికాతో పోటీ పడుతోంది చైనా. అలాగే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అమెరికన్ కంపెనీల ChatGPT, జెమినై, మెటాలకు పోటీగా చైనీస్ డీప్ సీక్లు ఇట్లాంటివి ఎమర్జ్ అవుతున్నాయి. సో ఆయుధాల సంపద విషయంలో కూడా అమెరికాకు ధీటుగా తన మిలిటరీని ఆధునీకరించుకుంటుంది. కానీ స్టిల్ కల్చర్ పైన, కరెన్సీ పైన అంత సులభంగా చైనా డామినేషన్ సాధ్యం కాదు. బట్ చైనా ఈజ్ ట్రయింగ్ టు బికమ్ ఎన్ ఆల్టర్నేటివ్. అది అయితే చైనా లక్ష్యం కూడా అమెరికా ప్లేస్లో చైనా రావాలని కాదు, అమెరికాకు పోటీగా చైనా ఇంకో 4 దేశాలు, బ్రెజిల్ కావచ్చు, ఇండియా కావచ్చు, రష్యా, సౌత్ ఆఫ్రికా, ఇలా అనేక దేశాలు, యూరోపియన్ యూనియన్ది, ఇవన్నీ ఎమర్జ్ అయితే డాలర్ డామినేషన్ ఎదుర్కోవచ్చు అన్నది చైనా లక్ష్యం. ఈ లక్ష్యంలో ఇండియానే కాదు, బ్రెజిల్, రష్యా, చాలా దేశాలు ఇందుకు అనుకూలం. ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాకపోయినా ఒక మల్టీలేటరల్ కరెన్సీ సిస్టమ్ ఉండాలనేది అనేక దేశాలు, అమెరికా ఆధిపత్యం నుంచి బలవుతున్న, బాధపడుతున్న అనేక దేశాల అభిప్రాయం కూడా. ఇక 2002లో అప్పటి పాకిస్తాన్ ప్రెసిడెంట్ పర్వేజ్ ముషరఫ్ పాకిస్తాన్ అణ్వస్త్రాల్ని అమెరికాకు అప్పచెప్పారు అని చెప్పి మాజీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్, ఈ వ్యాఖ్యల్లో నిజం ఏమైనా ఉందా? ఇదే నిజమైతే ఎందుకు పాకిస్తాన్ న్యూక్స్ ని యుఎస్ కంట్రోల్లో పెట్టినట్టు ముషరఫ్? నిజమా, అది కరెక్ట్గా నిజమా కాదా మనం చెప్పలేం. కానీ అమెరికా అన్నదండలతోనే పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్గా ఎమర్జ్ అయింది. మీకు అమెరికా పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ ఇప్పుడు కాదు, ఇటీవల కాలంలో పాకిస్తాన్ చైనా నెక్సెస్ పెరిగింది. పాకిస్తాన్ ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకునే ఆయుధాల్లో 81% చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈవెన్ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో కూడా చైనా సహకారం ఉంది. కానీ వాస్తవంగా మొదటి నుంచి పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంకు సహకరించింది అమెరికా. మీకు పశ్చిమాసియాలో, వెస్ట్ ఏషియాలో ఇజ్రాయిల్ న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రాం అమెరికా చాలా రహస్యంగా సహకరించింది. 1960sలోనే ఇజ్రాయిల్కు అణ్వాయుధాలు వచ్చేసాయి. ఇప్పుడు ఇరాన్కి అణ్వాయుధాలు ఉండొద్దని ఇరాన్ పైన దాడి చేస్తోంది. భారత్ పైన అణుపరీక్షలు జరిపినప్పుడు 1974లో, 1998లో ఆంక్షలు పెట్టిన అమెరికా పాకిస్తాన్ అణు కార్యక్రమానికి సహకరిస్తూ వచ్చింది. వాస్తవంగా అమెరికన్ చట్టాలు అందుకు అంగీకరించవు. ఒక దేశం అణు కార్యక్రమాన్ని జరుపుతోంది అనుకుంటే ఆ దేశానికి మిలిటరీ సహాయం చేయడాన్ని అమెరికా చట్టం ఒప్పుకోదు. దానికి ప్రెసిడెంట్ ప్రత్యేకమైన ఎగ్జెప్షన్ ఇవ్వాలి. నాకు నమ్మకం ఉంది ఆ దేశం న్యూక్లియర్ ప్రోగ్రాం లేదు అని.
అలా దాన్ని ప్రెస్లర్ సవరణ, హ్యాంక్ బ్రౌన్ అమెండ్మెంట్, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు. అలా పాకిస్తాన్కు సక్సెసివ్ అమెరికన్ ప్రెసిడెంట్స్ ఫేవర్ ఎగ్జంప్షన్ ఇస్తూ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంకు అనేక రూపాల్లో అండదండలు ఇచ్చారు. ఎందుకంటే అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు వెస్ట్ ఏషియాలో ఇజ్రాయెల్ ఎలా ఉపయోగపడుతుందో సౌత్ ఏషియాలో పాకిస్తాన్ కూడా అలాగే ఉపయోగపడుతుంది. ఇండియా ఇండిపెండెన్స్ వచ్చాక మన నాలలైన్ అలీన విదేశాంగ విధానాన్ని అనుసరించి కాస్త సోవియట్ యూనియన్ వైపు మొగ్గు చూపెడితే పాకిస్తాన్ పూర్తిగా అమెరికా మిలిటరీ కౌగిల్లో ఉండిపోయింది. అమెరికన్ మిలిటరీ కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికన్ మిలిటరీ అలయన్సెస్ అయిన సీటో, సెంటో అని ఉండే, అందులో పాకిస్తాన్ మెంబర్. ఇప్పటికీ కూడా ఒక రకంగా అమెరికాకు నాటో అలై పాకిస్తాన్. నాటోలో లేదు కానీ అఫీషియల్గా నాటో బయట ఉన్న నాటో అలై. అందుకే మీకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పైన వల్లమాలిన ప్రేమ ట్రంప్ చూపెడుతూనే ఉంటాడు. ఇటీవల దాదా పీస్లో కూడా మై ఫేవరైట్ అసీం మునీర్ అన్నాడు. వైట్ హౌస్లో ఆయనకు లంచ్ ఇచ్చి మర్యాదలు ఇచ్చి ఇట్స్ హానర్ టు మీట్ అసీం మునీర్ అన్నాడు. ఎందుకు మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంతవరకు ప్రపంచములో తన మిత్ర దేశాల మిలిటరీ చీఫ్లను కూడా అలా సంబోధించిన ఒక్క ఉదాహరణ చూపెట్టండి. ఇప్పుడు మన దేశానికి వచ్చే వరకు మై ఫ్రెండ్ మోడీ అంటాడు, ఇండియా మిలిటరీ చీఫ్ మై ఫ్రెండ్ అని అంటలేదు ట్రంప్. ఇక్కడే కాదు, ఇండియానే కాదు, ఫ్రాన్స్, యూకే, కెనడా, జర్మనీ, ఇవన్నీ అమెరికా మిత్ర దేశాలు కదా, జపాన్, సౌత్ కొరియా. ఈ దేశాల మిలిటరీ చీఫ్ల గురించి ఎప్పుడన్నా ట్రంప్ మాట్లాడా? ఓన్లీ పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడతాడు. మై ఫేవరైట్ అని, ఇన్క్రెడిబుల్ మ్యాన్ అని ఇలా మెచ్చుకుంటూనే ఉంటాడు. కారణం ఏంటి అంటే పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్కు అమెరికాకు మధ్య అంతటి నెక్సెస్ ఉంటుంది. సో ఇప్పటికీ పాకిస్తాన్కు F-16 యుద్ధ విమానాలని అమెరికా అమ్మడమే కాదు, బైడెన్ విధానాలకు భిన్నమైన విధానాలు ట్రంప్ అనుసరిస్తున్నాడు అనేక అంశాల్లో, ఇంక్లూడింగ్ ఉక్రెయిన్ లాంటి ఇష్యూలో, ఈవెన్ గాజా లాంటి ఇష్యూలో కూడా మీకు బైడెన్ విధానానికి ట్రంప్ విధానానికి చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు మీ గాజా తీసుకుంటే బైడెన్ ఎప్పుడు ఇరాన్ పైన దాడికి ఉపక్రమించలే, ఇజ్రాయెల్కు కూడా రెస్ట్రిక్షన్లు ఇచ్చాడు. మీరు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేయకూడదు, ఇరాన్ ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్ చేయకూడదు, ఇరాన్ సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ అటాక్ చేయకూడదు, ఇలా కండిషన్ పెట్టాడు బైడెన్. ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చి కూడా కండిషన్స్ పెట్టాడు. మీరు డీప్ ఇన్సైడ్ రష్యా వాడకూడదు, డిఫెన్స్కి మాత్రమే వాడాలని. ట్రంప్ ఈ ఆంక్షలన్నీ ఎత్తివేస్తున్నాడు. మీరు గమనిస్తే ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్కు అనుకూలంగా వెళ్ళి ఇరాన్ పైన స్వయంగా దాడి చేశాడు. ఇప్పుడు టామ్ హాక్ మిసైల్స్ ఇస్తాను, డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేస్తానికి ఉక్రెయిన్ అని అంటున్నాడు. అందువల్ల ఇలా ఉక్రెయిన్ విషయంలో, గాజా విషయంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ విధానానికి భిన్నంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహరిస్తుంది. కానీ మీకు పాకిస్తాన్ విషయంలో వచ్చేవరకు ఈ తేడా ఉండదు. ఇప్పుడు F-16 ప్యాకేజ్ ఉంది, బైడెన్ 400 బైడెన్ ఇచ్చాడు నియర్లీ $400 బిలియన్. మీకు ట్రంప్ కూడా ఇచ్చాడు. ట్రంప్ $393 మిలియన్ ఇచ్చాడు, బైడెన్ అయితే మోర్ దెన్ $400 మిలియన్ ఇచ్చాడు. సో అందులో మళ్ళీ ఎక్కడ తేడా లేదు. ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ అసీం మునీర్ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా ఆయుధాలు కొనటానికి కూడా అండర్స్టాండింగ్ కుదిరాయి. అందువల్ల మొదటి నుంచి అమెరికా పాకిస్తాన్ మిలిటరీ రిలేషన్ చాలా బలమైంది. సో మీరు అమెరికా ఆల్వేస్ ఇన్వెస్టెడ్ ఇన్ పాక్ మిలిటరీ లీడర్స్. ఎందుకంటే అమెరికాకు తెలుసు పాకిస్తాన్లో ఉండే సివిలియన్ లీడర్స్, పౌర నేతలు కేవలం కీలుబొమ్మలు, పప్పెట్స్ మాత్రమే, యాక్చువల్ పవర్ ఆర్మీ చేతిలో ఉంటుంది అని. అందుకే మొదటి నుంచి కూడా ఆర్మీ జనరల్స్ను అమెరికా కల్టివేట్ చేస్తూ ఉంటుంది. పర్వేజ్ ముషర్రఫ్ కూడా ఆర్మీ చీఫ్, మిలిటరీ తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రెసిడెంట్. పర్వేజ్ ముషర్రఫ్ను కూడా అమెరికా హోస్ట్ చేసింది, వైట్ హౌస్లో వెళ్ళాడు, అయితే ప్రెసిడెంట్ హోదాలో వెళ్ళాడు. అందువల్ల వీ రియల్లీ డోంట్ నో, పాసిబిలిటీ అయితే రూల్ అవుట్ చేయలేము. పాకిస్తాన్ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ అమెరికాకి అప్పచెప్పిండు ఏడు కొరకు అని. పాకిస్తాన్ ఏముంది, ఏది మొత్తం దేశాన్ని అప్పచెప్తున్నారు కదా. ఇప్పుడు ట్రంప్కు పాకిస్తాన్ మొత్తాన్ని రాసి ఇవ్వడం లేదా?
మీరు బెలూచిస్తాన్లో పోర్ట్ కట్టుకో, పస్నీ వద్ద మీరు బెలూచిస్తాన్లో ఉన్న రేర్ ఎర్త్లు, ఇతర విలువైన ఖనిజాలని మీరే మైనింగ్ చేసి తీసుకెళ్ళండి, అది తీసుకెళ్ళడానికి వీలుగా ఒక రైల్వే లైన్ వేసుకోండి, ఇలా అన్ని ఆఫర్లు ఇస్తున్నాడు. ఆల్రెడీ క్రిప్టో డీల్ కుదుర్చుకున్నాడు ట్రంప్. ఫ్యామిలీ 60% ఓనర్షిప్ ఉన్న అమెరికా కంపెనీతో పాకిస్తాన్ ఆయిల్ ఫీల్డ్ని డెవలప్ చేస్తానికి అమెరికాకు రాసిచ్చాడు అసీం మనీర్. యునైటెడ్ మెటల్స్ కంపెనీ అనే అమెరికా కంపెనీతో భారీ ఎత్తున పాకిస్తాన్లో ఉన్న ఖనిజ సంపదను వెలికి తీతకు ఒప్పందం కుదుర్చుకుంది. సో ఒక పాకిస్తాన్ మొత్తం దేశాన్ని అమెరికాకు అప్పచెప్పిన తర్వాత ఈ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ లెక్కన. ఇక పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ కి సింధు నదీ జలాల్ని ఆపేసింది భారత్. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ కూడా కునార్ నదీ జలాల్ని పాకిస్తాన్ కి వెళ్లకుండా ఆ కునార్ నదిపై ఒక డ్యామ్ ని నిర్మిస్తోంది సార్. ఒకవైపు భారత్, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కు పాకిస్తాన్ పై వాటర్ బాంబ్స్ వేస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ ఎలా ప్రతిస్పందించవచ్చు? అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య సౌదీ అరేబియా, ఖతార్ ఇన్వాల్వ్ అయి కాస్త కాల్పుల విరమణ కలిగించారు. కానీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ డిఫరెన్స్ చాలా డీప్ రూటెడ్. సో ఇప్పుడు మీరు అన్నట్లు కునార్ డ్యామ్ అంటారు, కునార్ రివర్ అంటారు. ఇది ఫైనల్గా అటు తిరిగి దాని జాగ్రఫీ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. కానీ అటు తిరిగి అది మళ్ళీ ఇండస్ రివర్లో కలుస్తుంది. సో ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో చాలా కీలకమైన రివర్. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పవర్లోకి వచ్చాక ఇక్కడే కాదు, ఇప్పుడు సెంట్రల్ ఏషియా రిపబ్లిక్స్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్లకు వెళ్ళేటువంటి రివర్లపై కూడా ప్రాజెక్టులు కడుతున్నారు వాళ్ళు. సో ఎందుకంటే వారు మా వాటర్ మేమే వాడుకుంటాము అని. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా కునార్ రివర్ పైన కట్టడం డెఫినెట్గా ఇండియన్ రెస్పాన్స్లో ఆఫ్ఘనిస్తాన్ ఒక రకంగా చూసి నేర్చుకున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండస్ వాటర్ అగ్రిమెంట్ను మనం రద్దు చేశాం. సో ఈ ఇండస్ వాటర్ అగ్రిమెంట్ వాస్తవంగా వరల్డ్ బ్యాంక్ బ్రోకర్డ్ అగ్రిమెంట్ చాలా ఒక దశాబ్దాల క్రితమే. సో వరల్డ్ బ్యాంక్ చొరవ మేరకు ఈ సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది, ఇండస్ వాటర్ ట్రీటీ. సో ఈ ట్రీటీ ప్రకారం కొన్ని నదులపైన పాకిస్తాన్కు, కొన్ని నదులపైన ఇండియాకు మీకు రైట్స్ వచ్చాయి. సో అలాంటి విషయంలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత మనము దాన్ని పక్కకు పెట్టాం. పూర్తిగా ఒప్పందం నుంచి మనం బయటికి రాలేదు, ఎందుకంటే టెక్నికల్గా బయటికి రాలేము. కానీ ప్రాక్టికల్గా ఇండస్ వాటర్ పాకిస్తాన్లోకి ఫ్లో కాకుండా ఆపగలుగుతున్నాం. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ప్రత్యేకత ఏంటంటే 1965 వారు, 1971 వారు, కార్గిల్ వారు, ఇన్ని యుద్ధాలను కూడా తట్టుకొని నిలబడిన ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, ఇంటర్ కంట్రీ అగ్రిమెంట్. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం ఇండస్ వాటర్ పాకిస్తాన్కు ఫ్లో కావడం పైన మనం ఆపేశాం. ఎందుకంటే ఇదివరకు మనం ఏం చేసామనంటే పాకిస్తాన్కు వాటర్ రిలీజ్ చేయడమే కాదు, ఎప్పటికప్పుడు ఇండస్ రివర్లో ఉన్న వాటర్ ఫ్లో డేటా కూడా షేర్ చేసుకునే వాళ్ళం. దానివల్ల వాళ్ళు ఏమైనా వరదలు రాకుండా ప్రివెన్షన్ ఇవన్నీ చేసేవాళ్ళం. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ అగ్రికల్చర్ చాలా సీరియస్గా ఇంపాక్ట్ అయింది. ఎందుకంటే పాకిస్తాన్ ఎకానమీలో జీడిపిలో అగ్రికల్చర్ వాటా ఎక్కువ. మన ఇండియా జీడిపిలో అగ్రికల్చర్ వాటాతో పోల్చినా కూడా ఎక్కువ, మోర్ దెన్ 20% అగ్రికల్చర్ నుంచే వస్తుంది. సో ఇది పాకిస్తాన్ అగ్రికల్చర్ పైన, పాకిస్తాన్ ఎకానమీ పైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే ఈ కునార్ రివర్ పై కూడా డ్యామ్స్ కట్టడం ద్వారా మా వాటర్ మేము వాడుకుంటాం అంటున్నారు. పైకి మా వాటర్ వాడుకుంటున్నాం అంటున్నా, రియాలిటీలో మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండస్ రివర్ వాటర్ ట్రీటీని పక్క పెట్టాం. వారు కూడా ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య మిలిటరీ కాన్ఫ్రంటేషన్ జరిగాక ఆఫ్ఘనిస్తాన్ ఈ చర్య తీసుకుంది, అందుకు పోలిక వస్తుంది. సో ఇప్పటికీ ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఈ చర్య తీసుకోవడం చూస్తే సిమిలర్ టు ఇండస్ ట్రీటీ విషయంలో
పోస్ట్ ఆపరేషన్ సింధూర్ ఇండియా తీసుకున్న దాన్ని మనకు స్పష్టమైన పోలిక కనబడుతుంది. ఎందుకు దీనికి కారణం ఏంటంటే పాకిస్తాన్ స్వయంకృత అపరాధం. ఇప్పుడు రెండు అటు ఇటు బార్డర్ కంట్రీస్తో గెలుక్కుంటుంది. సో ఇండియాను తీవ్రవాదాన్ని ఎగుమతి చేసి ఇండియా ఇబ్బందులు పెడుతోంది. ఆఫ్ఘనిస్తాన్ తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆ తాలిబాన్లను సృష్టించింది మేమే కదా, మేము చెప్పినట్టు వినాలి అని. తాలిబాన్లు వినడం లేదు. నేను చాలాసార్లు వివరించాను. టెరీకి తాలిబాన్ విషయంలో డిఫరెన్సెస్ ఉన్నాయి. 2600 కిలోమీటర్ డ్యూరాన్ లైన్ ఉంది పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య బార్డర్ పైన. దానిపైన కూడా రెండు దేశాలకు డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక రకంగా తాలిబాన్ను తమ సామంత రాజ్యంగా పాకిస్తాన్ వాడుకోదలుచుకుంది. అందుకు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ అంగీకరించడం లేదు. దాని పర్యవసనమే ఇప్పుడు జరుగుతున్న పరిణామం. సో అందువల్ల ఈ శత్రుత్వం, ఈ వైరము అంత తొందరగా పరిష్కారం అయ్యేలా కనబడతలేదు. అందులో తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ ఇండియాకి రావడము, తాలిబాన్ ఇండియా జాయింట్ అగ్రిమెంట్ పాకిస్తాన్కి ఇంకా చిరెత్తుకెళ్ళేలా చేసింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం ఇండస్ వాటర్ రివర్తో ఏం చేశాము, ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్తో మిలిటరీ కాన్ఫ్రంటేషన్ తర్వాత ఇప్పుడు కునార్ రివర్తో అదే చేస్తే డెఫినెట్గా ఇండియన్ ప్లేబుక్ నుంచి తీసుకున్నారని పాకిస్తాన్కి అర్థమవుతుంది. అందుకే ఇంకా చిరెత్తుకెళ్ళే అవకాశం ఉంది. కానీ ఏం చేసినా చేయగలిగింది అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఇస్ ఫార్మ్లీ ఆన్ స్టాండ్. ఎట్టి పరిస్థితుల్లో మేము మా సార్వభౌమాధికారాన్ని వదులుకునే ప్రసక్తే లేదు అని చాలా గట్టిగా ఉన్నారు వాళ్ళు. మామూలు గట్టిగా లేదు. సో అందువల్ల పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు. ఇక రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనడంపై ట్రంప్ మొదటి నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ట్రంప్ కొన్ని కామెంట్స్ కూడా చేశారు కదా సార్. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనడం ఆపేస్తుంది అని చెప్పి మోదీ తనకు ఫోన్ లో చెప్పారని కూడా ట్రంప్ వ్యాఖ్యానించిన పరిస్థితి. జాతీయ అంతర్జాతీయ మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి సార్. ఎస్పెషల్లీ రాయిటర్స్ కథనం ప్రకారం ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనడం భారీగా తగ్గిస్తుంది లేదా మొత్తం మానేస్తుంది అని చెప్పేసి. సార్, రష్యా భారత్ కి మిత్రదేశం. సో భారత్ ఏం చేయబోతోంది? ఈ కథనాల్లో వాస్తవం ఎంత? అంటే ఇప్పటివరకైతే ఈ కథనాన్ని భారత ప్రభుత్వం ధృవీకరించలేదు, అదే సమయంలో కొట్టిపారేయలేదు కూడా. కానీ ఇంటర్నేషనల్ మీడియాలోనే కాదు, ఇండియన్ మీడియాలో కూడా దీనిపైన డిస్కషన్స్ వస్తున్నాయి, చర్చ జరుగుతోంది. దాదాపు మీరు ఏ బిజినెస్ ఛానల్ ఓపెన్ చేసినా, నేషనల్ ఛానల్ ఓపెన్ చేసినా ఇదే చర్చ జరుగుతోంది. ఇండియా దాదాపు తగ్గించుకుంటుంది. సేమ్ ట్రంప్ చెప్పిందే. ట్రంప్ ఏమన్నాడు, ఇమీడియట్గా సాధ్యం కాకపోవచ్చు, కానీ క్రమేటి స్లోగా రష్యన్ ఆయిల్ ఇండియా కొనడం తగ్గించుకుంటూ వెళ్తుంది. నాకు మోడీ చెప్పాడు, కొద్ది నెలల్లో 0 అవుతుంది అని చెప్పాడు. సో ఇది మీరు ట్రంప్ నమ్ముతారా, మోడీ నమ్మరా, భారత్ నమ్మరా అంటూ ప్రతిపక్షాల పైన బీజేపీ దాడి చేసింది. నమ్ముదామనే మనం ఆగుతున్నాం, నమ్మద్దని కాదు. కానీ గత అనుభవం చూస్తే నమ్మకం కలగడం లేదు. మీకు ఒబామా టైంలో ఇలాగే ఇరాన్ పైన ఆంక్షలు వచ్చాయి మొదట్లో. అప్పుడు భారత్ ఇండియా ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్లో 10 to 12% ఇరాన్ నుంచే దిగుమతి చేసుకునేది. అప్పుడు ఒబామా ప్రభుత్వంతో మనం నెగోషియేట్ చేసి మినహాయింపు పొందాం. ఆ తర్వాత ఒబామా ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకున్నాడు. ఆ ఆంక్షలు పోయాయి. ట్రంప్ వచ్చాక ఆ న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు వచ్చాడు. 2018లో ఇరాన్ ఆయిల్ కొనొద్దు అని ఇండియా పైన ఒత్తిడి తెచ్చాడు. ఇండియా దానికి సరెండర్ అయి టోటల్గా 0కు తగ్గించుకున్నాం. 10 to 12% ఉంది. ఇరాన్తో ఆయిల్ చీప్ వాస్తవంగా. దాంతోపాటు మనం రూపీస్లో చెల్లించవచ్చు. దాని అడ్వాంటేజ్ ఏంటంటే మనము డాలర్లో చెల్లించాల్సిన అవసరం లేదు. డాలర్లో చెల్లిస్తే ఇరాన్ ఆ డాలర్లను ప్రపంచంలో ఎవరి దగ్గరైనా, ఏ కంట్రీ దగ్గరైనా వస్తువులు కొనడానికి వాడచ్చు. రూపీస్లో చెల్లిస్తే లాభం ఏంటి అంటే ఇరాన్ ఇంకెక్కడ ఈ రూపాయలు వాడలేదు, మన దగ్గరే వాడాలి. దానివల్ల మళ్ళీ మన దగ్గరే వస్తువులు కొనడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు పల్లెటూర్లలో ఇప్పుడు తగ్గింది, కానీ ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే పల్లెటూర్లలో క్యాష్ ఎకానమీ అంత పెనిట్రేట్ కాని రోజుల్లో
మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. సో వాళ్ళకు జొన్నలు పండుతాయి, జోవర్, అలాగే మేజ్ మొక్కజొన్న పండుతుంది. సో వాళ్ళు అవి తీసుకొచ్చి ఇచ్చి షుగరు లేకుంటే ఆయిల్ కొనుక్కుపోయేవాళ్ళు షాప్లో. నేను కలర్ చూసేవాడిని. డబుల్ ఎక్స్ప్లాయిటేషన్. ఒకటి మొక్కలు జొన్నలేమో తక్కువ కాస్ట్ తీసుకునేవాళ్ళు, మొక్కజొన్న మేజ్ అని జోవర్, దానివల్ల లాభం పొందేవాళ్ళు. మళ్ళీ షుగరు ఆయిల్ అమ్మేటప్పుడు అందులో లాభం పొందేవాళ్ళు. సో డబుల్ ఎక్స్ప్లాయిటేషన్ అయ్యేది. సో కానీ వాళ్ళ దగ్గర క్యాష్ అంతగా ఉండకపోవడం వల్ల ఒక రకమైన బార్టర్ సిస్టమ్ నడిచేది. ఇప్పటికి కూడా మన నడుస్తుందో లేదో తెలియదు. సో ఆ రకంగా రూపీస్లో మనం ఇరాన్ దగ్గర ఆయిల్ కూడా అది లాభం. ఎందుకంటే వాళ్ళు రూపీస్లో కొనడం వల్ల మళ్ళీ ఆ ఆయిల్ డిస్కౌంట్కు రావడమే కాదు, మళ్ళీ ఈ రూపీస్ను మన దగ్గరే వస్తువులు కొనడానికి వాడతారు కనుక మనకు ఎక్స్పోర్ట్ పెరుగుతాయి. అంత ప్రయోజనకరంగా ఇరాన్ మొత్తం ఆయిల్ డీల్ ఉన్నా ట్రంప్ ఒత్తిడి మేరకు ఇండియా జీరోకి తెచ్చుకుంది. ఆ తర్వాత వెనిజులాతో కూడా జీరోకి తెచ్చుకుంది. దీంతో లాభపడింది చైనా. మీరు చూడండి, ట్రంప్ చర్యల వల్ల చైనాకి లాభం. ఇప్పుడు కూడా చైనాకే లాభం రష్యా విషయంలో. ఎందుకంటే మనము ఆపాం కానీ చైనా ఆపలే. 90% ఆఫ్ ఇరానియన్ ఆయిల్ను కారు చౌకగా చైనా కొనేస్తుంది. నేను ఆల్రెడీ ఫిగర్స్ కూడా చెప్పాను. రష్యన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 47% మీకు చైనా కొంటే 38% ఇండియాకు ఉంటుంది. సో రష్యన్ చీప్ ఆయిల్ వల్ల చైనా లాభపడుతుంది, అలాగే మీకు ఇరాన్ చీప్ ఆయిల్ వల్ల లాభపడుతుంది. వెనుజులా నుంచి కూడా మన ఆయిల్ పూర్తిగా కొనడం దాదాపు మానేశాం, అది కూడా చైనా లాభపడుతుంది. సో అందువల్ల ఈ ఇరాన్ అనుభవము, వెనుజులా అనుభవం చూశాక రష్యా విషయంలో ఎలా గట్టిగా నిలబడుతుందా అనే చర్చ మొదలైంది. కానీ ట్రంప్కు ముఖం చాటేస్తున్న మోడీ అనే వార్తలు కూడా వచ్చాయి మనం మాట్లాడుకున్నాం కూడా దానిపైన. ఇప్పుడు అనుమానం ఏంటి అంటే ఇదే పని మళ్ళీ చేస్తారా అని ఇప్పుడు. సో ఒక ఆలోచన ఏమంటే అంటే వాస్తవంగా రష్యన్ ఆయిల్ పూర్తిగా శాంక్షన్ కాదు. ఇదివరకు ప్రైస్ క్యాప్ ఉండే $60 per barrel. ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్లో $66 దాకా వచ్చింది. అంటే $5 తేడా. అందువల్ల రష్యన్ ఆయిల్ కొనాల్సిన అవసరం లేదు అనే భావన వచ్చింది. కానీ ఇప్పుడు ట్రంప్ రష్యన్ ఆయిల్ కంపెనీస్ అయిన రోస్నెఫ్ట్, లుక్ ఆయిల్ వీటిపైన ఆంక్షలు విధించాడు. ఇది ఆ రష్యా ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఆ క్రూడ్ ఆయిల్లో 50% ఈ రెండు కంపెనీలే చేస్తాయి. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు రష్యా కంట్రిబ్యూట్ 9% గ్లోబల్ ఆయిల్ సప్లైస్. అంటే 50% నియర్లీ 5% రష్యన్ ఆయిల్ గ్లోబల్ మార్కెట్లోకి రాదు. దానివల్ల మీకు భారీగా ముడి చమురు ధరలు పెరగడం మొదలైనాయి. ఫ్యూచర్స్ అయితే మీకు ఇలాగే కొనసాగితే ఇప్పుడు ఈ ఆంక్షలు వెంటనే అమలుకి రావు. ఇప్పుడు రోస్నెఫ్ట్ అండ్ లుక్ ఆయిల్ పైన ట్రంప్ విధించిన ఆంక్షలు November 20 తర్వాత అమలుకి వస్తాయి. అంటే 1 month టైం ఉంది. అయినా ఇప్పటికే మీకు క్రూడ్ ఆయిల్ ధరలు మీరు చూస్తే గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ అంటారు, 2/3 ఆఫ్ వరల్డ్ ఆయిల్ ప్రైస్ బ్రెంట్ క్రూడ్ పైన ఆధారపడి ఉంటుంది. సో దాని ధరలు మీకు ఇప్పటికి 2 రోజుల నుంచి వరుసగా పెరుగుతున్నాయి ట్రంప్ ఈ ఆంక్షలు విధించాక. సో యాక్చువల్గా 1 month తర్వాత అమల్లోకి వస్తాయి. అమల్లోకి వచ్చాక ఈవెన్ $100 టచ్ అయినా ఆశ్చర్యం లేదని. దానివల్ల ఇండియా భారీగా నష్టపోతుంది. ఇప్పుడు ఇండియా మీకు ముఖేష్ అంబానీ రిలయన్సే తీసుకుంటే మీకు 5 million barrels per day ఇంపోర్ట్ చేసుకుంటుంది రష్యా నుంచి. అలాగే మన పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కూడా భారీగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. మీకు December 2024లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రోస్నెఫ్ట్తో 10-year డీల్ కుదుర్చుకుంది. అలాగే మరో కంపెనీ నయారా ఎనర్జీ అనే కంపెనీ కూడా భారీ ఆయిల్ దిగుమతి చేస్తుంది. నయారా ఎనర్జీలో అయితే రోస్నెఫ్ట్ పార్ట్నర్ కూడా. సో అందువల్ల ఒక రకంగా రోస్నెఫ్ట్ రష్యన్ కంపెనీ సబ్సిడరీ లాంటి నయారా ఎనర్జీ. సో ఆల్రెడీ రిలయన్స్ వాళ్ళు మేము రీకాలిబ్రేట్ చేస్తున్నామని కూడా ప్రకటన చేశారు. అంటే ఇంకా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ రియాక్ట్ కాలేదు, కానీ రిలయన్స్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. వీఆర్ రీకాలిబ్రేటింగ్ అన్నారు, పునరాలోచిస్తున్నామని. అఫ్కోర్స్ భారత ప్రభుత్వ ఆదేశాలు మేము పాటిస్తామని ట్యాగ్ లైన్ పెట్టారు, లాస్ట్ లింక్ పెట్టారు. సో అందువల్ల రిలయన్స్కి ఏంటంటే అమెరికాలో రష్యాతో ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని
యూరోప్కు అమ్మడం అనే బిజినెస్ ఉండదు కదా. బట్ మీకు ఉదాహరణకు రిలయన్స్ జియోతో అమెరికన్ కంపెనీ ఫేస్బుక్ డీల్ ఉంది, ఎగ్జాంపుల్ మెటాక్. ఇలా రిలయన్స్కు అనేక రకాల బిజినెస్ లింకులు ఉంటాయి అమెరికాతో. ఇప్పుడు ట్రంప్ ఆంక్షల్లో బెదిరిస్తున్నది ఏంటంటే, మీరు రష్యన్ ఆయిల్తో, రోజ్ నెఫ్ట్ కానీ లుకాయిల్తో కానీ ట్రేడ్ చేస్తే మొత్తం మీ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేస్తా అంటున్నాడు. దాంతో ఇప్పటిదాకా బ్రహ్మాండంగా లాభపడి ఇప్పుడు భయపడుతున్నది రిలయన్స్ ఇండస్ట్రీస్. అన్లెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశిస్తే తప్ప గట్టిగా నిలబడండి అని వెంటనే చేతులెత్తే ప్రమాదం ఉంటుంది ఈ ప్రైవేట్ కంపెనీలు. సో భారత ప్రభుత్వము ఇప్పటికి ఇంకా రియాక్ట్ కాలే. ఇప్పటికీ వస్తున్న అనుమానాలు ఏంటంటే, మీకు రాయిటర్స్ రిపోర్ట్ అనే కాదు, మీకు ఇతర రకాల రిపోర్ట్ కూడా. ఇప్పుడు మన రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఆయిల్లో 60% ఈ రెండు కంపెనీల నుంచే తీసుకుంటాం, రోజ్ నెఫ్ట్ అండ్ లుకాయిల్. ఇది ఇక్రా రిపోర్ట్, అది ICRA అని ఇక్రా అంటారు. సో ఇక్రా రిపోర్ట్ నేను కోట్ చేస్తున్నా. 60% ఆఫ్ రష్యన్ ఆయిల్ సప్లై చేసేది మన కంట్రీకి రెండు కంపెనీలే. సో అందువల్ల భారీగా తగ్గుతుంది. డిసెంబర్ నాటికి జీరోకి రావచ్చు అని కూడా అంటున్నారు. అదే జరిగితే ఒకవైపు వరల్డ్ ఆయిల్ ప్రైస్ $90-100 చేరుతుంది, మరోవైపు మనం రష్యన్ ఆయిల్ కొనడం మానేస్తాం. ఇండియా పైన ఎంత ప్రభావం చూడండి. లాభం ఎవరికైనా మళ్ళీ అటు అమెరికాకి లాభం, ఎందుకంటే మనం అమెరికా నుంచి కొనాల్సి వస్తుంది. ఆల్రెడీ ఆ ఒత్తిడి కూడా చేస్తున్న ట్రేడ్ డీల్లో భాగంగా. ఇక రష్యాకు మరో మార్గం ఉండదు కనుక టోటల్గా చైనాకి అమ్మేయాలి. ఇప్పటికే రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 47% చైనాకి అయితే 38% ఇండియాకు. ఇప్పుడు 85% మొత్తం చైనా కొనేస్తుంది. సో ఆ ట్రంప్ చర్యలో లాభపడుతున్నది చైనా. ఇక హిపోక్రసీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పటికీ రష్యన్ LNG ఎక్స్పోర్ట్, లిక్విఫైడ్ నెచురల్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్లో 51% యూరోప్ ఎక్కువ ఉంటుంది. అమెరికా మిత్ర దేశాలు, యూరోపియన్ యూనియన్. ఈవెన్ అమెరికా కూడా రష్యా నుంచి పల్లాడియం, ఫెర్టిలైజర్, యురేనియం ఎక్సాక్సైడ్ ఇలాంటి కెమికల్స్ కొంటుంది. మీకు అలాస్కా సమ్మిట్ సందర్భంగా పుటినే చెప్పాడు, ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా రష్యాల మధ్య ట్రేడ్ 20% పెరిగిందని. సో అందువల్ల లాభం ఎవరు పొందుతారు? రష్యాతో అమెరికా ట్రేడ్ కంటిన్యూ అవుతుంది. ఇండియాకు కూడా ఆయిల్ అండ్ గ్యాస్ అమ్ముతాడు, అమెరికా లాభపడుతుంది, చైనా లాభపడుతుంది. రష్యాకి ఏం నష్టం? ఇండియాకి అమ్మకపోతే చైనాకి అమ్ముకుంటాడు. సో అల్టిమేట్గా లాభపడేది ఎవరు? చైనా లాభపడుతుంది, అమెరికా లాభపడుతుంది, మిత్ర దేశమైన భారత్ నష్టపోతుంది. అయితే దీన్ని అందుకే ఇప్పుడు చర్చ మోడీ సరెండర్ అవుతున్నాడా ట్రంప్ కని. ఎందుకంటే మీకు ఆపరేషన్ సింధూర్ నేనే ఆపానని ట్రంప్ చెప్పాడు. ఇది నిజం కాదని భారత ప్రభుత్వం చెప్తోంది. మోడీ అయితే ఇంతవరకు ట్రంప్ను ఉద్దేశించి సూటిగా చెప్పలేదు. మనకైతే తెలియదు. మన భారత ప్రభుత్వం ప్రకటించక ముందే ట్రంప్ ప్రకటించాడు. మరి ట్రంప్ పాత్ర లేకపోతే ట్రంప్ ఎలా ప్రకటిస్తాడు అన్నది ఇప్పటికే అనుమానంగానే మిగిలింది. కారణం ఏదైనా మనమైతే ఆపాం, అదైతే నిజం. ఎందుకు ఆపాం అడిగితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్లెనేషన్ చాలా విచిత్రంగా ఉంది. పాకిస్తాన్ వాడు బతిలాడాడు, కాలబేరానికి వచ్చాడు, ఆపామంటున్నాడు. ఎవడైనా శత్రుదేశం కాలబేరానికి తాపుతారా? ఇంకా వాడు ఏం ఒప్పుకున్నాడు కనుక, వాడు ఏం రాసిచ్చాడు కనుక ఇక ముందు చేయమని, పైల్గాంతరా దాడులు ఇక జరగమని ఎక్కడైనా కమిట్మెంట్ ఇచ్చాడా? మరి ఎందుకు ఆపుతాం? వాడు 4 రోజుల తర్వాత వాడు బతిలాడితే ఆపుకుంటారా? ఎక్కడైనా యుద్ధాలు బతిలాడి తాపుతారా? ఇందిరాగాంధీ నాయకత్వంలో బతిలాడి తాపినా బంగ్లాదేశ్ ఏర్పడేదాకా ఆపలే కదా. బంగ్లాదేశ్ ఏర్పడి 90,000 సోల్జర్స్ ప్రపంచం చూస్తుండగా లొంగిపోయినాక యుద్ధం ఆపారు. ఇక్కడ మోడీ ఏమో వాళ్ళు అడిగినరు, పోయి వాళ్ళు మెచ్చుకోవాలి, బతుకులు అడిగినరు, వాళ్ళు కాలబేరానికి వచ్చిండ్రు, వాళ్ళే ముందు ఫోన్ చేసిండ్రు, ఆపినా ఉంటున్నారు. అది కన్విన్సింగ్గా లేదు. ఈలోగా ట్రంప్ ఏమో నేనే ఆపించిన, ట్రేడ్ ఆపుతాను బెదిరించి ఆపించిన అంటున్నాడు. ఇప్పటికో 40 ఏళ్ళు చెప్పుకుంటాడు. సో అది ఇప్పుడు రెండోది. మన ఇండియన్ గవర్నమెంట్ ఏమో ఇప్పటికీ చెప్తలేదు రష్యన్ ఆయిల్ ఖచ్చితంగా తగ్గిస్తున్నామనో మేము ఆపేస్తున్నామనో. కానీ ట్రంప్ అయితే ఇప్పటికే ప్రకటించేసాను, స్లోగా తగ్గిపోతుంది, వెంటనే కాదు కానీ గ్రాడ్యువల్గా తగ్గిస్తానని నాకు మోడీ ముందే హామీ ఇచ్చాడు అని. ఇప్పుడు అల్టిమేట్గా హామీ ఇచ్చాడా లేదా అంటే మళ్ళీ ఇవ్వలేదనే భారత ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రూఫ్ ఏంటి? నీకు రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ తగ్గినాయి అనుకోండి, ట్రంప్కు మన మోడీ హామీ ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విషయం కన్నా ఇది ఇంకెక్కువ ప్రూఫ్ కదా. మరి ఎలా ట్రంప్ చెప్పింది కాదంటే మరి రేపు తేలిపోతుంది కదా. అందుకే లెటర్స్ ఇంకా 2-3 నెలల్లో తేలిపోతుంది కదా. ఇక అమెరికాతో భారత్ ట్రేడ్ డీల్ ఇప్పటికీ కుదరలేదు. ఆ ట్రేడ్ డీల్ పై సస్పెన్స్ కొనసాగుతోంది.
యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సార్. మేము తొందరపడి ఒప్పందాలు చేసుకోం, తల మీద తుపాకీ పెడితే ఒప్పందాలు కుదుర్చుకోం అన్నారు సార్. అంటే ట్రంప్ భారత్ నెత్తిన తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉన్నాడా? అమెరికా అంత ఒత్తిడి చేస్తోందా? పీయూష్ గోయల్ వ్యాఖ్యలు అంటారు ఏంటి సార్? పీయూష్ గోయల్ వ్యాఖ్యలు ఆచరణలో కూడా ఉంటే చాలా సంతోషం. ఎందుకంటే నిజమే కదా, ఇప్పుడు ఏ బేసిస్ మీద భారత్ పైన ఆంక్షలు పెడుతున్నాడు? మన వల్ల ఉక్రెయిన్ వార్ అయింది అంటున్నాడు. అది పచ్చి అబద్ధం. మోడీ వార్ అని అమెరికా చెప్తోంది. అసలు ఉక్రెయిన్ వార్కు ఇండియాకి ఏం సంబంధం? అది యూరోపియన్ గడ్డ పైన జరుగుతోంది. దానికి కారణం ఏంటి? మనం చెప్తే రష్యా పుతిన్ యుద్ధం చేశాడా? మన రష్యాకు చెప్పాడు మన ప్రైమ్ మినిస్టర్, దిస్ నాట్ దేర్ ఆఫ్ వార్ అని. ఉక్రెయిన్కు చెప్పాం, మన ప్రమేయం ఏమీ లేదు. మరి కాదు, మీరు ఆయిల్ కొనడం వల్ల రష్యాకు డబ్బులు వస్తున్నాయి, దాని నుంచి అటాక్ చేస్తున్నారని అనేక సార్లు మనం ఉదాహరణలతో సహా చెప్పాము. రష్యా అమ్మే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్లో హైయెస్ట్ కొంటున్నది ఎవరు? యూరోపియన్ యూనియన్, అమెరికా మిత్ర దేశాలు. ఇప్పటికీ జర్మనీతో సహా అన్ని అమెరికా, యూరోప్ దేశాలు రష్యాతో ఎనర్జీ రిలేషన్స్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాయి. అసలు ఆ మాటకి వస్తే ట్రంప్ ఇప్పుడు ఫస్ట్ టైం రాజ్నెఫ్ట్, లుకాయిల్ పైన ఆంక్షలు విధించాడు. కానీ ఇప్పటి వరకు రష్యన్ ఆయిల్ ఈజ్ నాట్ ఎ శాంక్షన్ కమాడిటీ. మనం మొదట్లో మనం కొనమని అమెరికానే చెప్పింది. మీరు కొనకపోతే గ్లోబల్ ఆయిల్ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల ఆయిల్ ప్రైసెస్ పెరిగితే రష్యానే లాభపడుతుంది, అందువల్ల మీరు కొనండి అని మనకు చెప్పింది అమెరికా. ఇండియా కొన్నప్పుడు మనం మెచ్చుకుంటూ అమెరికా మంత్రులు స్టేట్మెంట్లు ఉన్నాయి, మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. యుఎస్ అప్రిషియేట్స్, యుఎస్ హేల్స్ ఇండియా పర్చేజింగ్ రష్యన్ ఆయిల్ అని మీరు వెతకండి, దొరుకుతుంది. సో ఇప్పుడు వచ్చి ఇండియానే రష్యా ఆ వార్ మిషన్కు ఫైనాన్స్ చేస్తుందంటే పచ్చి అబద్ధం. ఆ మాటకి వస్తే నేను అనేక సార్లు గణాంకాలతో సహా చెప్పాము. ఇండియా హయ్యెస్ట్ రష్యన్ ఆయిల్ ఎవరికి, ఏ కంట్రీకి ఉంటుంది? చైనాకి ఉంటుంది. మరి చైనానేమో ఏమీ అనడు ట్రంప్, ఎందుకంటే చైనా పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు నెగోషియేట్ చేస్తుంది. నువ్వెంత అంటే నీకైనా ఎక్కువ విధిస్తా అంటుంది. అందువల్ల చైనా అంటే ఏమీ అనడు. మై ఫ్రెండ్ జింపింగ్ కొలవబోతున్నా అంటాడు. సో మీకు నేను లెక్కలతో సహా చెప్పాము. ఇండియా రష్యా ఎక్స్పోర్ట్ చేసే క్రూడ్ ఆయిల్లో 47% చైనా కొంటే 38% మనం కొంటున్నాం. పైపుడ్ గ్యాస్లో కూడా ఇండియా వాటా లేదు. మెయిన్లీ చైనా వాటా ఉంది, కానీ ఇండియా వాటా లేదు. చైనా వాటా అరౌండ్ 30% ఉంది. మనం ఓన్లీ క్రూడ్ ఆయిల్ కొంటున్నాం, అది కూడా 38% కొంటున్నాం. సో ఏ రకంగా ఇండియా ఉక్రెయిన్ వార్ కంట్రిబ్యూట్ చేస్తుంది? పోనీ ఇండియా కొనడం మానేస్తే రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆగుతాయా? అది కూడా ఆగాయి. ఉదాహరణకు ఇరాన్, వెనజులా పైన అమెరికా ఇలాంటి ఆంక్షలే పెట్టింది. ఇండియా కొనడం మానేసింది. ఇరాన్ ఆయిల్ అమ్ముకుంటలేదా? వెనజులా ఆయిల్ అమ్ముకుంటలేదా? డిస్కౌంట్ రేట్గా అమ్ముకుంటోంది. ఎవరు లాభపడుతున్నారు దానివల్ల? చైనా లాభపడుతుంది. అంటే ట్రంప్ ఏం చేస్తున్నాడు? తన మిత్ర దేశమైన భారత్ను ఇబ్బందులు పెట్టి తన ప్రత్యర్థి దేశమైన చైనాకు లాభం చేస్తున్నాడు. అంటే ఫ్రెండ్ అయిన ఇండియానేమో ఇబ్బందులు నెట్టేస్తున్నాడు, రైవల్ అయిన చైనాను మేలు చేస్తున్నాడు. ఇది ఎక్కడ డిప్లొమసీ అంటారు? ఇది ఎక్కడ ఫారెన్ పాలసీ అంటారు? కామన్గా చెప్తున్నారు కదా, చైనాకు బెనిఫిట్. ఇప్పుడు ఇరాన్, వెనజులా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇలా ఇరాన్ నుంచి ఒకప్పుడు మనం 10 to 12% మన ఇంపోర్ట్స్లో ఇరాన్ కంట్రిబ్యూటెడ్ 10 to 12%. ఇప్పుడు జీరోకి వచ్చేసింది. ఇరాన్ అనే ఆయిల్లో 90% చైనానే ఉంటుంది. మరి ఎక్కడ అయింది? మీకు ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అయినాయా? సో అల్టిమేట్గా ఇప్పుడు రష్యా కాస్త నష్టపోవచ్చు, కాదని అంటలేను, డెఫినెట్గా నష్టపోతుంది. మరింత డిస్కౌంట్ అమ్ముకోవాల్సి వస్తుంది. కానీ అది రష్యా అమ్ముకుంటుంది, చైనా కొంటుంది, చైనా లాభపడుతుంది. మళ్ళీ అలాస్కా మీటింగ్లో పుట్టినే చెప్పాడు, ఇప్పటివరకు అమెరికా డినై చేయలే. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా రష్యాల ట్రేడ్ 20% పెరిగింది. 1 year కూడా కాలే ఇప్పటికీ. అంటే ఇప్పుడు ఎవరు మన అమెరికా రష్యా ట్రేడ్ ఈ 9 monthsలో, ఈ 10 monthsలోనే 20% పెరిగితే లాభం చేసింది ఎవరు? ఉక్రెయిన్ వార్కు ఫైనాన్స్ చేసింది. పోనీ యూరోప్ ఏమైనా ఇప్పటికీ రష్యా నుంచి ఎనర్జీ ట్రేడ్ ఆపిందా? ఆపలేదు. ఈవెన్ టుడే యూరోప్ ఈజ్ డూయింగ్ ఇట్. ఆ మధ్య మన జయశంకర్ ఫారెన్ మినిస్టర్ చెప్పాడు కూడా, మీరు ఒక పూట కొనే
ఆయిల్ మేము 15 రోజుల్లో కొంటున్నామని. కొంత ఇప్పుడు మారచ్చు. ఇప్పుడు అట్లీస్ట్ మనం 38 to 40% ఆఫ్ అవర్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ రష్యా. ఇప్పుడు 5% తగ్గవచ్చు అని వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల మనము ఇన్ రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 38% ఇండియాకు, మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 36 to 38% రష్యా నుంచి. సో డెఫినెట్గా మనం అంతకుముందు ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యే ముందు మన 2% ఉండే రష్యా మన టోటల్ ఇంపోర్ట్స్లో రష్యన్ సప్లై 2%. అది పెరిగిన మాట నిజం, దాన్ని ఏం డిస్ప్యూట్ లేదు. కానీ మన వల్లనే ఉక్రెయిన్ వార్ వస్తుంది అన్నది పచ్చబద్ధము. చైనా కొంటుంది, భవిష్యత్తులో కూడా చైనా కొంటుంది. యూరోపియన్ యూనియన్కు రష్యాకు మధ్య నార్త్ స్ట్రీమ్ పైప్ లైనే ఉంది. ఆ తర్వాత పేల్చారు నార్త్ స్ట్రీమ్ 1, నార్త్ స్ట్రీమ్ 2 అని. అండర్ సీ వాటర్ పైప్ లైన్ వేసుకొని రష్యా నుంచి మీకు ఎనర్జీ సప్లై జర్మనీకి జరుగుతాయి. వాళ్ళు ఎవరికి కహానీలు చెప్తున్నారు? ఈవెన్ ఇప్పటికీ యురేనియం ఎగ్జాక్సైడ్ అని న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడతారు. అది అమెరికా రష్యా నుంచి కొంటుంది. పెల్లేడియం అంటారు, అది మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడతారు, అది అమెరికా కొంటుంది. ఈవెన్ నాన్ ఎసెన్షియల్ అయిన ఫెర్టిలైజర్స్ కూడా కొంటుంది రష్యా నుంచి. అలాగే ఇటీవల అలాస్కా మీటింగ్లో రష్యా నుంచి ఐస్ కట్టర్స్ కొనాలి, ఇలాంటి అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకుంది అమెరికా. సో అందువల్ల ఎందుకు ఈ కహానాలు చెప్తున్నారు? అందువల్ల ఇండియాను టార్గెట్ చేయడం కంప్లీట్లీ అన్ఫేర్. ఏ రకంగా చూసినా అసందర్భం, అన్ఫేర్. ఆంధ్రప్రదేశ్కి గూగుల్ ఏఐ హబ్ రావడం మీద మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది ఆరోపణలు చేశారు. డేటా సెంటర్ కాదు, డెవలప్మెంట్ సెంటర్ రావాలి, ఈ గూగుల్ ఏఐ హబ్ వల్ల పెద్దగా ప్రయోజనం లేదు అని చెప్పి స్టార్టింగ్ లోనే అప్పటి ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేసిన పరిస్థితి. ఆ తర్వాత ప్రొఫెసర్ గారు మనం చూసాం ప్రతిరోజు కూడా సాక్షి మీడియాలో ఈ గూగుల్ ఏఐ హబ్ కి వ్యతిరేకంగా ఇన్ ద సెన్స్ అంత లేదు, అంత మార్కెటింగ్ చేసుకుంటూ ఉన్నారు కానీ అంత ప్రయోజనం ఉండదు అన్నట్టుగా చర్చలు మనం చూసాం. కానీ రీసెంట్ గా అంటే కాస్త లేట్ అయినా జగన్మోహన్ రెడ్డి ఈ ఏఐ హబ్ ని స్వాగతించారు. దానిలో మా క్రెడిట్ కూడా ఉంది, కానీ స్వాగతిస్తూ ఉన్నాము అని చెప్పారు సార్. నాయకులేమో విమర్శిస్తూ ఉన్నారు, అధినేత ఏమో సమర్థిస్తూ ఉన్నారు. ఏంటి సార్, ఎందుకు ఈ మార్పు? ఏం జరుగుతోంది వైసీపీలో? అంటే జగన్ వ్యాఖ్యానించిన తర్వాత బహుశా ఎవరు మాట్లాడినట్లేరు. జగన్ క్రెడిట్ చోరీ అన్నారు దీన్ని. అయితే లెట్ us బి ఫేర్, ఈవెన్ అమర్నాథ్ కూడా అప్పుడు ఐటీ మంత్రి కూడా డేటా సెంటర్ను స్వాగతిస్తున్నామని కూడా అన్నాడు. ఆయన బయటలో ఉంది అది. ఏంటంటే సోషల్ మీడియాలో సమస్య ఏంటంటే ముక్కలు కొన్ని సెలెక్టివ్గా ముక్కలు సర్క్యులేట్ అవుతాయి. ఇప్పుడు నేను కూడా ఆ రోజు విశ్లేషించే సమయంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు వెళ్ళలేదు అంటే చలి పెడుతోంది కనుక వెళ్ళలేదని అమర్నాథ్ అన్నాడని కూడా వ్యాఖ్యానించాను. నాకు తర్వాత గుడివాడ అమర్నాథ్ మాట్లాడాడు కూడా, సార్ నేను అది సోషల్ మీడియాలో కావాలని చేసిన ప్రచారం సార్, నేను అలా అనలేదు అని ఆయన అన్న బయట కూడా నాకు పంపించాడు. అందులో కరెక్ట్గా చలి పెడుతుంది కనుక వెళ్ళలేదని అయితే లేదు. జనరల్గా ఆడ చలి ఉంటుంది, స్నానం చేయలేదని చంద్రబాబు నాయుడు ప్రమోట్ చేసుకుంటున్న టీడీపీ వాళ్ళు ఆ కాంటెక్స్లో చలి గురించి మాట్లాడారు తప్ప చలి లేదు, చలి ఉంది కనుక పోతలేను అని ఆ బయటలో అయితే లేదు. సో అందువల్ల కొన్నిసార్లు మనకు ఏమవుతుంది అంటే ముక్కలుగా సర్క్యులేట్ అవుతాయి. ఇప్పుడు నా దానికి కూడా ఒక ముక్క తీసి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎవరికి కావాల్సిన ముక్క వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటూ ఉంటారు. అదే నిజమనుకొని భ్రమపడి వ్యాఖ్యానాలు కూడా చేస్తుంటారు. అయితే అందువల్ల డేటా సెంటర్ను స్వాగతిస్తున్నామని కూడా అమర్నాథ్ స్టేట్మెంట్లో ఉంది, అది వాస్తవం. ఆ రోజు కూడా మనం బయట ప్లే చేశాం కూడా. అయితే సమస్య ఏంటంటే మీరు అన్నది నిజం సార్. విత్ యువర్ పర్మిషన్ ఒకసారి ఆ క్లారిటీ ఇద్దాం సార్. మీరు చెప్పిన దానికి ఒకసారి అమర్నాథ్ అప్పుడేం మాట్లాడారు అనేది ఒకసారి విందాం సార్. ఈ రోజు తండ్రి కొడుకు ఇద్దరు కూడా గూగుల్ పేరిట గూగుల్ వచ్చేస్తుంది, ఎస్ గూగుల్ వస్తుంది, గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. డేటా సెంటర్ ఏర్పాటు చేయమని తప్పలేదు, స్వాగతిస్తున్నాం. కానీ డేటా సెంటర్తో పాటు వాళ్ళ తాలూకా ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమనండి విశాఖపట్నంలో. కమిట్ చేయండి వాళ్ళని. ఒక 20,000 మందితోనో 10,000 మందితోనో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమనండి. పెడితే ఒక 10,000 మందో 20,000 మందో ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఆ రోజు మేము ఇన్ఫోసిస్ తీసుకొని వచ్చాము. ఇన్ఫోసిస్ కమిట్మెంట్ 10,000 మంది ఎంప్లాయ్మెంట్ చేస్తామని చెప్పి ఇనీషియల్ గా. రైట్ సార్, ఆయన స్వాగతిస్తాను అంటూనే
డేటా సెంటర్ మాత్రమే కాదు డెవలప్మెంట్ సెంటర్ కూడా కావాలి అని. అయితే జగన్ బయట మీరు ప్లే చేస్తే అందులో ఉంటుంది డేటా సెంటర్ వల్ల ఎక్కువ సిస్టమ్ వస్తుందని జగన్ కూడా ఒప్పుకున్నాడు. సార్ అది కూడా ప్లే చేద్దాం సార్ ఒకసారి. జగన్ బయట డేటా సెంటర్లో పెద్ద ఉద్యోగ అవకాశాలు తక్కువే, కానీ ఒక డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు పొద్దున ప్రపంచాన్ని డామినేట్ చేయబోయే నెక్స్ట్ టెక్నాలజీ. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కూడా లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ అయినా రేపొద్దున ఫ్యూచర్లో జరిగే ఎటువంటి గొప్ప మార్పుకైనా కానీ డేటా సెంటర్ అనేది విల్ బి ద నోడల్ పాయింట్. ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. సో డేటా సెంటర్ ఇస్ గోయింగ్ టు బి ఎ కీ ఫ్యాక్టర్. ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆ ఎకో సిస్టమ్ ద్వారా జీసీసీస్ వస్తాయి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వస్తాయి. రైట్ సార్, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు మీరు అదే నేను చెప్పింది కరెక్ట్గా. అప్పుడు అమర్నాథ్ స్టేట్మెంట్లోమో డేటా సెంటర్ వస్తే లాభం, డేటా సెంటర్ స్వాగతిస్తున్నాం తప్పలేదు, కానీ డేటా సెంటర్ సరిపోదు, డెవలప్మెంట్ సెంటర్ కావాలి అంటూ విమర్శించారు. జగనేమో డెవలప్మెంట్ సెంటర్ అన్న పదం వాడలే. డేటా సెంటర్ వస్తే ఈకో సిస్టమ్ వస్తుంది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లాభం అవుతుంది, అలాగే గ్లోబల్ కెపాసిటీ సెంటర్ జీసీసీలు వస్తాయని చెప్తున్నాడు. సో వైసీపీ క్లారిటీ రావాల్సింది ఏంటంటే డేటా సెంటర్ వస్తే ఈకో సిస్టమ్ వస్తుందా రాదా? మీకు అప్పుడు ఐటీ మంత్రమో ఈకో సిస్టమ్ రావాలి, అందుకు డెవలప్మెంట్ సెంటర్ కావాలి అంటారు. జగన్మోహన్ రెడ్డి ఏమో డేటా సెంటర్ వస్తే ఆటోమేటిక్గా ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది అంటున్నారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, అమర్నాథ్ రియాక్షన్ మీద మాట్లాడుతూ డేటా సెంటర్ అనేది ఒక్క డేటా సెంటర్గానే చూడకూడదు, ఒక్కసారి అంత భారీ ఇన్వెస్ట్మెంట్ వచ్చాక ఆటోమేటిక్గా ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది అన్న. మీకు మైక్రోసాఫ్ట్ వచ్చాక ఎలా ఈకో సిస్టమ్ డెవలప్ అయిందో ఉదాహరణ కూడా చెప్పాను. అయినా ఇది ఒక్క డేటా సెంటరే కాదు, గూగుల్ ఏఐ హబ్ కూడా. ఇప్పుడు గూగులే $15 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది. అదాని ద్వారా డేటా సెంటర్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు దాని గూగుల్ ఏఐ హబ్ కావలసిన డేటా సెంటర్కు అదాని ద కన్స్ట్రక్షన్ పార్ట్నర్. అదానే కాదు, భారతీ ఎయిర్టెల్ కూడా కన్స్ట్రక్షన్ పార్ట్నర్. అది అండర్ సీ కేబుల్స్ కూడా భారతీ ఎయిర్టెల్ ఇస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రపంచంలో గూగుల్ పని కాదు కదా, అన్ని పనులు గూగుల్ చేయదు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఉదాహరణకు మనమే ఉన్నాం, ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, మనం ఒకరికి సబ్ కాంట్రాక్ట్ ఇస్తుంటాం, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఒకరికి ఇస్తాం, ఇంటీరియర్స్ ఇంకొకరికి అప్పచెప్తాం. సో అలాగే మీకు కన్స్ట్రక్షన్ ఇంకొకరికి అప్పచెప్తాం. సో ఇలా మనమే చేస్తాం. ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే అన్నీ మనమే ఎలక్ట్రిషియన్ పిలిపించుకొని మనమే దగ్గర చేయం. మనం ఒకవేళ ఎవరికైనా కాంట్రాక్టర్కి ఇచ్చినా ఆ కాంట్రాక్టర్ మళ్ళీ సబ్ కాంట్రాక్టర్కి ఇస్తాడు. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్కి ఒకరికి, పెయింటింగ్ ఒకరికి ఇస్తారు. సో ఒక ఇల్లు కడితేనే అలా ఉంటే గూగుల్ ఏ హబ్ కడితే ఉండదా? అందువల్ల ఇట్ ఇస్ గూగుల్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఇస్ నాట్ అదాని ఇన్వెస్ట్మెంట్. అదాని కూడా పార్ట్నర్, అందులో అనుమానం లేదు. అదాని పార్ట్నరు, భారతీ ఎయిర్టెల్ పార్ట్నరు. అందువల్ల ఇదేదో అదాని ఒక్కటే ఉంది, ఒక డేటా సెంటర్ అని చెప్పలేము. సో ఏ హబ్ కూడా ఉంది. ఈవెన్ ఒక్క డేటా సెంటర్ వచ్చినా దాని ఈకో సిస్టమ్ వస్తుందని జగనే చెప్తున్నాడు. డేటా సెంటర్ వస్తే అందులో డేటా ఉంటుంది, డేటాకు మైండ్ అప్లై అయితే ఏ అవుతుంది, ఇవన్నీ డెవలప్ అయితే గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ వస్తాయని జగన్ చెప్తున్నాడు. సో అంటే వైసీపీ క్లియర్గా తన విధానం మార్చుకుంది అని అర్థమవుతుంది. ఎందుకంటే వైసీపీ దాగుడు మూతలు క్లియర్గా తెలుస్తుంది కదా. దీనికి కొన్ని టీవీ ఛానల్లో విచిత్రమైన వివరాలు చూశాను నేను. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, అధినాయకుడి అభిప్రాయం తెలుసుకోకుండానే ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు కామెంట్ చేశారు అంటూ విచిత్ర విశ్లేషణ చూశాను నేను. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు జగన్ అడగకుండా కామెంట్ చేస్తారా? పోనీ ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు అంటే చేశారు. సాక్షి మీడియాలో కథనాలు, మీకు టీవీలో చర్చలు చూడండి, ఇదే చెప్పారు కదా. దీనివల్ల 200 ఉద్యోగాల కన్నా ఎక్కువ రావు, ఈ డేటా సెంటర్ వల్ల ఏం లాభము, టెంపరేచర్ పెరుగుతుంది,
ఇవన్నీ మాట్లాడారు కదా. నిజమే, టెంపరేచర్ పెరుగుడు కాదు, హైలీ ఎనర్జీ ఇంటెన్సివ్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. 1 గిగావాట్ నేను లెక్కలతో సహా చెప్పాను మీకు. ఢిల్లీలో మొత్తం వాడే పవర్ 7 గిగావాట్స్. ఢిల్లీ అంటే పార్లమెంటు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, రాష్ట్రపతి భవనం, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఉంటాయి కదా, ప్రజలు ఉంటారు. ఢిల్లీలో 7 గిగావాట్స్ కన్జంప్షన్ ఉంటే ఒక్క ఈ గూగుల్ ఏ హబ్ అదానీ డేటా సెంటర్లో 1 గిగావాట్ పవర్ కన్జ్యూమ్ అవుతుంది. అంటే ఢిల్లీ వాడే పవర్లో 1/7 ఒక్కడి ఏ హబ్ వాడుతుంది. ఆ డేటా సెంటర్ ఇక్కడే కాదు, ప్రపంచమంతా డేటా సెంటర్ల విషయంలో ఉన్న విమర్శ అది. దాంట్లో ఇది ఒక్క వైజాగ్కే పరిమితం కాదు, ఆంధ్రాకి పరిమితం కాదు. నేను మీకు కరణ్ ఆహో రాసినటువంటి ఎంపైర్ ఆఫ్ ఏఐ అనే పుస్తకాన్ని కూడా కోట్ చేశాను. అందులో ఒక చాప్టరే ఉంది ఏకంగా. ఆ చాప్టర్లో మై సన్ ఇదే ఏఐ స్పెషలిస్ట్ ఇన్ గూగుల్, వాడు ఇచ్చాడు నాకు ఆ బుక్. ఇప్పుడు వాడి ఇంట్లోనే ఉన్నాను కనుక అమెరికాలో, నాన్న ఈ బుక్ చదవండి అని ఇచ్చాడు నాకు, ఎంపైర్ ఆఫ్ ఏఐ అని. సో ఆ బుక్లో ఒక చాప్టరే ఉంది ఆ ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ అవుతుందని. సో ఇది గ్లోబల్ కన్సర్న్ అన్నమాట, నిజం. అందుకే కదా ఇప్పుడు అదానితో గూగుల్ టైఅప్ అయింది. గూగుల్ ఎక్కడ డేటా సెంటర్లు పెట్టినా ఎనర్జీ న్యూట్రల్గా ఉండాలి అని. అంటే అది ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుందో అంత ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలని. అందుకే ఇప్పుడు అదానీ తో పార్ట్నర్షిప్ కూడా ఏంటంటే గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలని. సో ఇలాంటి కన్సర్న్స్ ఒక్క వైజాగ్, ఒక్క ఆంధ్రాకి లేవు. డేటా సెంటర్ల పైన కన్సర్న్ ప్రపంచం అంతా ఉన్నమాట నిజం. ఎందుకంటే ఏ అనేది పవర్ తాగే రాక్షసులు లాంటి బకాసురులు. సో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తానికి డేటా సెంటర్లకు భయంకరంగా విద్యుత్ అవసరం ఉంటుంది, అనుమానం లేదు. ఇప్పుడు చిప్ పరిశ్రమ ఉంది, ఫ్యాబ్ సిటీ అంటారు, ఫాబ్రికేషన్ యూనిట్స్, వాటికి హెవీగా వాటర్ కావాలి. అది నిజమే ఇవన్నీ, బట్ దట్ ఈస్ హౌ టెక్నాలజీ డెవలప్స్ కదా. ఇప్పుడు చైనా వాళ్ళు డేటా సెంటర్ పెట్టుకుంటలేదా, వాళ్ళ దానికి తగ్గట్టుగా ఎలా పవర్ కన్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు ఈవెన్ ఆకాశంలో ఉపగ్రహాలు పెట్టినట్టు ఆకాశంలోనే సోలార్ ప్యానెల్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. నదుల పైన మీకు సోలార్ ప్యానెల్స్ కంటిన్యూస్గా తేలేలా చేయాలి అని. ఆ రకంగా రివర్లో, అంటే ల్యాండ్ మీద సోలార్ ప్యానెల్ పెడితే సరిపోదు కనుక రివర్ వాటర్ పైన అలా ఉపరితలం సర్ఫేస్ పైన సోలార్ ప్యానెల్స్ ఇలా తేలుతూ పవర్ ప్రొడ్యూస్ చేయాలని. సో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఒకది ముందుకెళ్ళినప్పుడు ఇప్పుడు కార్ వచ్చింది, కార్ వచ్చాక నీకు డీజిల్ పెట్రోల్ వాడకం పెరగలేదా, దానివల్ల మీకు కాలుష్యం పెరగలేదా అని చెప్పి కార్లు మానేస్తున్నామా? సో లెట్ us అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నాలజీ. నేను ఆ రోజు కూడా చెప్పాను. అయితే వైసీపీ ఆ గందరగోళం మీద కనబడింది. వాళ్ళు దానికి మూలం ఎక్కడ ఉంది, ఈ దాగుడు మూర్తులకు. జగన్కు డేటా సెంటర్ తెలియదు, అమర్నాథ్కు డేటా సెంటర్ తెలియదు అని నేను అనుకోను. ఐటీ మినిస్టర్గా ఉన్న వ్యక్తికి ఏమీ తెలియదని అనలేం కదా. ఆయన ఐటీ మినిస్టర్గా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డికి అయితే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్యాక్గ్రౌండ్, ఆయన సయాన ఇండస్ట్రియలిస్ట్ కూడా. సో వాళ్ళకి తెలియక కాదు, పాలిటిక్స్లో భాగంగా ఈ మాట్లాడుతుంటారు. అంటే తెలుగు కూటమి పెద్ద ఎత్తున బీభత్సంగా దాన్ని ప్రమోట్ చేసుకున్నారు. మామూలుగా ప్రమోట్ చేయలేదు ఇప్పటికీ కూడా. దానికి తగ్గట్టు సుందర్ పిచ్చే ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడడము, ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చేయడము, విపరీతంగా నేషనల్ మీడియాలో హైపు, ఇంటర్నేషనల్ మీడియాలో హైపు, ఇవన్నీ రావడంతో వైసీపీ కంగారు చేసింది. అసలు ఏంటి, అందుకే మొదట్లోనే అన్నాడు వైసీపీ కంగారు అన్న పదవాడిని. వైసీపీకి ఎలా రెస్పాండ్ కావాలో అర్థం కాలే. ఒక రకంగా కూటమి ప్రభుత్వ మ్యాసివ్ పబ్లిసిటీ, అందులో తెలుగుదేశం ముఖ్యంగా, వైసీపీ బీజేపీ తక్కువ, జనసేన బీజేపీ తక్కువ, తెలుగుదేశానికి ఉండేటువంటి పబ్లిసిటీ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఐటీ రంగంలో కూడా తెలుగుదేశం అభిమానులు గణనీయంగా ఉంటారు, వేలల్లో ఉంటారు, మీకు అమెరికాలో కానీ ఎక్కడ కానీ. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మ్యాసివ్గా ప్రొజెక్షన్ ఇచ్చుకున్నారు. ఏకంగా వైజాగ్లో గూగుల్ని లోగోను ఇమిర్చి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడము, ఇదంతా. చంద్రబాబు నాయుడుకు ఐటీ అంటే చంద్రబాబు నాయుడు అని పేరు కూడా ఉంది, నిజం కూడా అది. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఐటీ రంగంలో చేసిన కృషి వల్ల చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పబ్లిసిటీకి క్రెడిబిలిటీ వచ్చింది. ఇప్పుడు వేరే వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నంత క్రెడిబిలిటీ రాదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు యాజ్ అన్ హిస్టరీ కదా. సో అది చంద్రబాబు నాయుడుకి చరిత్ర ఉంది కనుక డెఫినెట్గా ప్రజలు నమ్ముతారు కూడా. దాన్ని వైసీపీ భరించలేకపోయింది. అందువల్ల వైసీపీ అక్కడ ఫస్ట్ పొరపాటు కంగారు పడ్డారు. అంటే కూటమి ప్రభుత్వ పబ్లిసిటీ ముందు నిలబడలేక ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక గందరగోళపడ్డారు.
కాబోటిక్ అయిపోయారు. రెండోది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు పైన వ్యక్తిగత ద్వేషం. ఇది నేను గతంలో కూడా చెప్పాను. చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంటే మేము సహించలేము. ఎప్పుడు ఇది చాలాసార్లు చెప్పాను. ఎప్పుడు కూడా మనము ఒక వ్యక్తుల పట్ల ఉండే రాగద్వేషాల ఆధారంగా ఇష్యూస్ పైన స్టాండ్ తీసుకోకూడదు. అలాంటి విశ్లేషకులే కాదు, రాజకీయ పార్టీ కూడా తీసుకోవద్దు. మంచి జరిగితే ఒప్పుకోవాలి. ఇప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంది. ఎవరు ప్రారంభించారు దీన్ని? యూపీఏ ప్రభుత్వం మొదలుపెట్టింది. మోడీ ప్రభుత్వం అమలు చేయడం లేదా? అయితే దానికి బడ్జెట్ కోతలు, కాస్త నీరు కార్చే ప్రయత్నాలు ఇవన్నీ ఉండొచ్చు. బట్ స్టిల్ ఆ ప్రోగ్రామ్ అవుతుంది కదా. సర్వశిక్ష అభియాన్ యూపీఏ ప్రభుత్వం మొదలైంది, కొనసాగడం లేదా? సో మీకు ఈ పథకాలు కొన్ని ప్రజలకు ఉపయోగపడేవి కొనసాగుతాయి. ఇప్పుడు సెక్రటేరియట్ కేసీఆర్ కట్టాడు, అప్పుడు విమర్శలు కూడా చేశారు, ఇప్పుడు అవసరం ఆ సెక్రటేరియట్ అని. కట్టినాక దాన్ని కాదని దాన్ని కూరగొడుతున్నారు ఎవరన్నా. కానీ జగన్మోహన్ రెడ్డితో ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు నాయుడు పైన వ్యక్తిగత దేశంతో ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రజావేదిక చంద్రబాబు కట్టాడు కనుక కూల్చేశాడు. కానీ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ను రేవంత్ రెడ్డి కూల్చలే. కేసీఆర్ కట్టిన ప్రగతి భవన్ తీవ్రంగా విమర్శలు చేశారు, కానీ కూలగొట్టలే కదా. అలా బట్టి విక్రమార్క, సీతక్క రెసిడెన్స్ ఉన్నది, వాళ్ళు నా ఆఫీసులో కూడా వాడుకుంటున్నారు. సో అది మొదటిగా తప్పు. తర్వాత అమరావతి పైన పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. సో ఎందుకు? చంద్రబాబు నాయుడు బ్రాండ్ కనుక. ఇది అలాగే గూగుల్ మళ్ళీ చంద్రబాబు నాయుడు బ్రాండ్ కూడా వ్యతిరేకిస్తాం. 3 ఉదాహరణలు చెప్పాను నేను. కానీ ఎప్పుడు అలా చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకు రాజశేఖర రెడ్డి బ్రాండ్ ఫీ రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్తు. చంద్రబాబు నాయుడు దాన్ని క్లోజ్ చేశాడా? చేయలే కదా. అఫ్కోర్స్ దానికి నిధులు ఇవ్వలేదా, ఈ చర్చ ఎప్పుడైనా ఉంటుంది. బట్ ఆ పథకాలు అయితే చేతులు తీసేయలేదు కదా. మీకు చూడండి, మీకు అమ్మఒడి చంద్రబాబు నాయుడు కూడా తల్లికి వందనం. అలాగే వాహన మిత్ర జగన్ చంద్రబాబు నాయుడు కూడా ఆటో డ్రైవర్లకు డబ్బులు. కానీ మీకు జగన్మోహన్ రెడ్డి మీరు గమనిస్తే అన్న క్యాంటీన్లు మూసేశాడు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు ఎందుకు మూయాలి? మీకు తమిళనాడులో అయితే స్టాలిన్ జయలలిత ప్రారంభించిన క్యాంటీన్లు ముయ్యకపోగా వాటికి అమ్మ క్యాంటీన్ల పేరు కూడా కంటిన్యూ చేశాడు. పేరు కూడా మార్చలే, అమ్మ క్యాంటీన్లనే ఉన్నాయి. ఈవెన్ మీకు ఎప్పుడు కూడా మనం అలా చేయకూడదు. ఇప్పుడు మీకు ఉదాహరణకు అన్న క్యాంటీన్లు 1, ప్రజావేదిక 2, అమరావతి 3, ఇప్పుడు గూగుల్ మీకు 4 ఉదాహరణలు చెప్పాను నేను. ఈ ప్రాబ్లం వల్ల అంటే చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న వ్యక్తిగత దేశం జగన్ వైసీపీని తప్పులు చేయిస్తుంది. మూడవది బహుశా ఈ డ్యామేజ్ అర్థం చేసుకున్నట్టున్నారు. అందుకే జగన్ ముందు వైసీపీ నేతలతో మాట్లాడించి జగన్ అనుమతి లేకుండా కమ్యూనికేషన్ గ్యాప్తో వైసీపీ నాయకులు అలా మాట్లాడారు. సాక్షి మీడియాలో చర్చలు జరిగాయని అనుకోను. డెఫినెట్గా జగన్ అనుమతితోనే జరిగింది. దే టెస్టెడ్ ద వాటర్స్. వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంటుంది కదా. ఇప్పుడు కొన్ని అంశాల్లో వాళ్ళ సపోర్ట్ బేస్ కూడా అంగీకరించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు వైసీపీ చేసిన పెద్ద పొరపాటు. అది ఇప్పుడు జగన్ కూడా అంగీకరిస్తున్నాడు. నాకు ఆయనతో సన్నిహితంగా మెలిగే వాళ్ళు చెప్పారు, మా సార్ కూడా ఒప్పుకుంటున్నాడు, మనం పొరపాటు చేసాం, అనవసరంగా అరెస్ట్ చేశామని. సో అందువల్ల ఇలాంటి మిస్టేక్స్ వాళ్ళకు అర్థమవుతుంటాయి. అందువల్ల బహుశా అర్థమైనట్టుంది. కానీ అర్థమైనా మేము అప్పుడు తప్పన్నాం, ఇప్పుడు మార్చుకున్నాం అని రాజకీయ పార్టీలు అనలేరు కదా రాజకీయ నాయకులు. అందుకే దానికి కవరప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు జగన్ ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు. ఇక కర్నూలు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయిపోయారు సార్. బయటకు వచ్చే దారి లేక, ఊపిరాడక, మలమల మాడి మసైపోయిన పరిస్థితి. కనీసం మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. DNA టెస్ట్ చేసి వారి బంధువులకి అప్పగించారు సార్. ఈ ప్రమాదం మీద చాలా అంటే ప్రమాదానికి గల కారణాల మీద చాలా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. తరచుగా ఇలాంటి ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం కదా సార్. ఏదో ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి కనిపిస్తోంది, ఎక్కడికక్కడ ట్రావెల్స్ బస్సుల్ని తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఒక 4-5 రోజులు హడావుడిది, ఆ తర్వాత అంతా కూడా యాజ్ యూజువల్ గా జరిగిపోయేదే. సార్, ప్రమాదానికి గల కారణాల మీద మీ అంచనా ఏంటి సార్? వాస్తవంగా ఇది మనము 24 గంటల ముందే మాట్లాడాలి, కానీ నేను ఆగాను కావాలని. ఎందుకంటే తొందరపడి కంక్లూజన్లకు రావద్దు. ఎందుకంటే ప్రమాదం ఎలా జరిగింది, ఆ సమయంలో మనకు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, దాని పరిశీలన ఏంటి, అవన్నీ తెలిసాక మనం కామెంట్ చేయాలని చెప్పి నేను ఆగాను. ఎందుకంటే ఇర్రెస్పాన్సిబుల్గా మనం కంక్లూడ్ చేయకూడదు. మీరు అన్నట్టు నిజమే, ప్రైవేట్ బస్సులు చాలా ఎక్కువ యాక్సిడెంట్ రేట్ తీసుకుంటే గవర్నమెంట్ రన్ ఆర్టీసీతో పోలిస్తే మీకు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బస్సుల్లో యాక్సిడెంట్ రేట్ ఎక్కువ. 12 years క్రితం నా గుర్తు 2013లో అనుకుంటాను, పాలెం వద్ద జబ్బా ట్రావెల్స్ బస్సు, ఇప్పుడు వేమూరి కావేరీ
ట్రావెల్స్ బస్సు ఎందుకు జరుగుతాయి ఇవి? ఇప్పుడు ఆల్రెడీ చాలా విశ్లేషణ వస్తుంది మనకు. ఉదాహరణకు ఒకటి, ప్రతి బస్సులో మీకు ఎగ్జిట్ డోర్ ఉండాలి. ఎగ్జిట్ ఒక్కటి కాదు, వాస్తవంగా 2 ఉండాలి. సో మీకు ఏమైంది, మెయిన్ డోర్ ఏమో అంటే ప్యాసింజర్స్ ఎక్కే డోర్ ఏమో అది ఎలక్ట్రానిక్ ఉంటుంది కనుక అప్పుడు మన కార్ డోర్లు కూడా అది లాక్ అయిపోయింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి. మీరు ఫ్లైట్ ఎక్కండి, మీకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటాయి, అనౌన్స్ చేస్తారు కూడా మీకు ఎక్కడెక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయి. ఒకవేళ ఎనీ ప్రమాదం అంటూ జరిగితే ఆ ఎగ్జిట్ల వైపు లైటింగ్ ఉంటుంది, కనబడుతుంటుంది. ఎక్కడున్నాయి, ఇంజన్ వైపు ఉన్నాయా, ఎటువైపు ఉన్నాయా అని క్లియర్గా చెప్తారు. మీకు క్యాబిన్ వైపు ఉన్నాయా, ఎటువైపు ఉన్నాయని. సో ఎందుకు చెప్తారు, మీరు ఫ్లైట్ ఎన్నిసార్లు ఎక్కినా మీకు అన్నిసార్లు మనందరికీ అనుమానం. నేను ఇప్పుడు 50 సార్లు ఎక్కొచ్చు, ఇంకెక్కువ ఎక్కొచ్చు. ప్రతిసారి చెప్తారు లైఫ్ జాకెట్ ఎట్లా వేసుకోవాలి అన్నీ చెప్తారు. మీకు మాస్క్, ఆక్సిజన్ మాస్క్ ఎలా వాడాలి అని. ఎందుకు, దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది సేఫ్టీ ప్రోటోకాల్. కానీ మీరు ఎప్పుడన్నా ఆర్టీసీ మన ఈ ప్రైవేట్ బస్సుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్న దగ్గర ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్లో కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్లాక్ చేశారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఆల్రెడీ ఇంకో స్లీపర్ ఏర్పడేశారు. దాంతో ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్లాక్ అయిపోయింది. సో ఎంత దుర్మార్గం చూడండి, ఎంత కక్కుర్తో చూడండి. ఇది మొదటిగా కారణం. చాలా ఇప్పుడు ఇవాళ కూడా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు చూస్తే నవ్వొస్తుంది. ఎందుకు నవ్వొస్తుంది అంటే సరిగ్గా మనకు సినిమాలలో చూపెడతారు చూడండి, విలన్ వెళ్ళి క్రైమ్ చేశాక అంత అయిపోయాక పోలీసులు దిగుతారు. సో ఇలాగ ఇది ఎక్కడన్నా బుర్రున్నదో ఏమన్నా వ్యవస్థలకు తనిఖీలు చేద్దని అంటలేను. మీరు ఈ తనిఖీలు ఓన్లీ యాక్సిడెంట్ వెనక వేస్తారా అంటే ఒక ఈవెంట్, ఒక ఇన్సిడెంట్, ఒక విషాద ఘటన జరిగాక రియాక్ట్ అవడం ఏంటి? మీరు ఒక విషాద ఘటన జరగక ముందు రియాక్ట్ కావాలి కదా. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గర, ఎల్బీ నగర్ దగ్గర తెగ వెతుకుతున్నారు. ఏం చేస్తారు, చేసి చనిపోయిన ప్రాణాలు తీసుకొస్తారా అంటే ప్రభుత్వ వ్యవస్థల యొక్క దుర్మార్గం చూడండి. సో ఏంటిది, సినిమాలలోనే క్రైమ్ జరగాక పోలీసులు వస్తే తిట్టుకుంటాం మనం. అలాంటిది సేమ్ అలాగే ఉంది కదా. ప్రాసెస్చువల్ యాక్షన్ ఉండాలి. ఈవెన్ మీడియా కూడా, మనం కూడా ఎప్పుడు చర్చిస్తాము, ఓన్లీ ఇప్పుడే చర్చిస్తాం. మీడియా కంటే 1,00,000 ఉంటాయి. అలా ఆర్టీఏకి 1,00,000 ఉండవు కదా, ఒకటే ఉంటుంది కదా ఆర్టీఏ సిబ్బంది. వాళ్ళ పని ఏంటి, వాళ్ళ పని రెగ్యులర్గా ఎన్ఫోర్స్ చేయాలి కదా. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఆర్టీఏ సిబ్బందికి తెలియదా, మీకు స్లీపర్ బస్సులు ఎగ్జిట్ డోర్లు అడ్డంగా మీకు స్లీపర్లను సీట్లను పెట్టింది ఏ ఆర్టీఏ సిబ్బంది తెలియకుండా జరుగుతుందా? ఏమున్నది, మామూలు ఇస్తారు, అవినీతిలో కూరుకుపోతారు, పట్టించుకోరు. ఇది తెలియదు ఎవరికి. ఒకవేళ ఎవరైనా హానెస్ట్ ఆర్టీఏ అధికారి ఉండి కేసు బుక్ చేస్తే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, రాజకీయ నాయకుల నుంచి, మంత్రుల నుంచి ఫోన్లు వస్తాయి. అవసరమైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నుంచి కూడా ఫోన్లు వస్తాయి, వదిలేయండి అని. వదిలేయనని ఆర్టీఏ అధికారి కనుక అంటే అతను ఆదిలాబాద్కో శ్రీకాకుళంకో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇదే కదా జరిగేది. అధికారులు ఏం చేయగలుగుతారు? ఎందుకంటే ఈ ట్రావెల్ మాఫియా మొత్తం పొలిటికల్ మాఫియా ఉంటుంది. మనందరికీ తెలుసు, రాజకీయ నాయకులకే ఇవన్నీ వాళ్ళ డైరెక్ట్గా ఓనర్లు ఉంటారు, లేకపోతే సంబంధాలు ఉంటాయి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అది. సో మీకు ఇది సహజంగా జరిగేదే. మీకు ఇది జరుగుతున్నప్పుడు ఏం చేయగలుగుతారు ఆర్టీఏ అధికారులు? వెళ్ళి వాళ్ళను తనిఖీ చేస్తే పొలిటికల్ ప్రెషర్స్ వస్తాయి. పాపం వాళ్ళని కూడా తప్పవట్లేదు ఆర్టీఏ సిబ్బందికి కూడా. సో అందువల్ల ఇప్పుడు ఏంటి పరిస్థితి, మీకు ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు లేకపోవడం, 2 ఇవాళ ఎక్స్పర్ట్ చెప్తున్న ఒక చిన్న సుత్తి 100 రూపాయలకు దొరుకుతుంది. ప్రతి సీటుకు ఒక సుత్తి ఉంటే మీకు ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మీరు వెంటనే ఆ గ్లాస్ డోర్ను సుత్తితో పగలగొట్టి బయటకు రావచ్చు. రమేష్ అనే ఒక అతను మీ టీవీలో మాట్లాడుతున్నాడు, ఆయన సొంత చేతులతో అద్దాలు పగలగొట్టుకున్నాడు. అవసరం ఒక సుత్తి పెట్టలేమో మనం? మీకు బస్సు దగ్గర ఒక ముందు సీటుకు ఒక కవర్లో ఒక సుత్తి ఏది పెట్టారనుకోండి, ప్రతి బస్సుకు లేదు, అక్కడ ఫిక్స్డ్గా ఒక సుత్తి పెట్టారనుకోండి, ఇలా తగిలిచ్చి, ఇలాంటి సందర్భంలో సుత్తితో ఒక్కడు కొడితే మొత్తం అద్దం పలిగిపోతుంది. వాస్తవంగా అదే కాదు, సెన్సార్లు ఉండాలి. ఆటోమేటిక్గా యాక్సిడెంట్ జరిగితే
ఆ గ్లాస్ ఓపెన్ కావాలి. మీకు ఉదాహరణకు మనకు ఇప్పుడు బెలూన్ సిస్టమ్స్ వచ్చాయి. మీకు ఎయిర్ బ్యాగ్లు, మీకు కార్ యాక్సిడెంట్ జరిగితే ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ అవుతాయి ఆటోమేటిక్గా, దానికి ఉన్న ఇంపాక్ట్ని బట్టి ఓపెన్ అవుతాయి. మీకు ఆల్రెడీ ట్యాప్స్, ఈవెన్ ట్యాప్ల దగ్గర చేయి పెడితే సెన్సార్తో మీకు వాటర్ వచ్చేస్తుంది, లిక్విడ్ సోప్ వస్తుంది సెన్సార్లతోని. ఇంత డెవలప్ అయ్యాక డోర్ దగ్గరికి వెళ్తే అలారంలు వస్తాయి. ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యాక ఈ బస్సుల్లో సెన్సార్లు ఉండవా? ఉంటే పనిచేయడం లేదా? మీరు ఒక పోనీ సెన్సార్లు ఒక శుద్ధి పెట్టలేరా? ఇప్పుడు ప్రతి ప్రయాణికుడు శుద్ధి పెట్టుకుని పోవాలి, అది బెటర్ అది. సో నా సలహా ఏంటంటే, మీరు బస్సులో ఎప్పుడైనా ప్రయాణం చేస్తే మీ బ్యాగ్లో మొబైల్ ఛార్జర్తో పాటు ఒక శుద్ధి పెట్టుకోండి. ఎందుకంటే శుద్ధితో పగలగొట్టడానికి ఈజీ అవుతుంది. మర్చిపోకుండా శుద్ధి పెట్టుకోండి. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయవు, ఎలాగో మన రక్షణ మనమే చూసుకోవాలి. మొబైల్ ఛార్జర్లు, ట్యాబ్లెట్లు, అద్దాలు, వాచ్లు పెట్టుకుంటాం కదా, అలాగే శుద్ధి కూడా పెట్టుకోండి. ఇక నుంచి అందరూ బస్సు ప్రయాణం చేసే వాళ్ళు శుద్ధి కొనుక్కోండి ఇమీడియట్గా. 150 రూపాయలు, 100 రూపాయలు శుద్ధి వస్తుంది. అది దాంతో పగలగొట్టుకోవచ్చు, బయటికి రావచ్చు. తర్వాత మీకు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవి పెట్టలేరు, మన ఇళ్ళలో వస్తాయి కదా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, కానీ అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పనిచేస్తలేవు ఇప్పుడు ఈ బస్సులోనే. ఇప్పుడు ఈ బస్సులో ఉన్న ప్రాబ్లం శుద్ధి లేదు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పనిచేస్తలేవు, ఫస్ట్ ఎయిడ్లు సరిపోయినట్లేవు, ఎమర్జెన్సీ డోర్ ఉంది ఒక్కటే, దానికి అడ్డంగా స్లీపర్ పెట్టారు. ఇంకా దుర్మార్గం, యాక్చువల్గా స్లీపర్ పర్మిషన్ ఉన్నది కాదు, అది సీట్ల పర్మిషన్ ఉన్న బస్ అట, దాన్ని స్లీపర్గా మార్చేశారు. ఇప్పుడు 2019లో మోటార్ వెహికల్ యాక్ట్ ఎమెండ్ చేసి మీకు ప్రైవేట్ మాఫియాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. అలాంటి వాళ్ళు ఆ ఎంవీ యాక్ట్ అమెండ్మెంట్ను తీవ్రంగా వ్యతిరేకించాం. రోడ్ సేఫ్టీని కాంప్రమైజ్ చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే నేషనల్గా ఒక పర్మిషన్ తీసుకోండి, నేషనల్ పర్మిట్, దేశంలో ఎక్కడైనా తిరగచ్చు. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు ఈ బస్సు, ఈ వేమూరి కావేరి బస్సు ఎక్కడ రిజిస్టర్ కొన్నారు? ఎక్కడ? దమనం దిగుదీవులు. నేను అక్కడ ఏమైనా బస్సులు దొరుకుతాయా? వాళ్ళు దమనం దిగుదీవులు, నాగాల్యాండ్ బస్సులు మీరు చూడండి. నాగాల్యాండ్లో బస్సులు దొరుకుతాయి? నాకు అర్థం కాని అంశం. అంటే ఏంది అసలు? అదంతా మాఫియా కదా. ఎందుకంటే అక్కడ ట్యాక్స్ తక్కువ ఉంటాయనో రకరకాల కారణం, అక్కడ ఎవడు పట్టించుకోడు పర్మిట్లు, ఆడ ఆర్టీ ఎగ్జామినేషన్ ఉండదు, ఏమీ లేదు. తర్వాత పీరియాడిక్ ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగిందా ఇంట్లో? అసలు మన దగ్గర ఇప్పుడు అమెరికాలో డ్రైవర్లకు పీరియాడిక్గా లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలి. మన దగ్గర ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ వస్తే ఎవడు అడుగుతాడు ఉండడుగా. సో అడిగినా కూడా బట్టిగానే రెన్యూ అయిపోతుంది. మీకు ఫైర్ సేఫ్టీ ఆడిట్ ఉందా బస్సులకు ఎక్కడైనా? ఇప్పుడు మీకు సింపుల్ మెటీరియల్ రైల్వే బోగీలు ఒకప్పుడు అంటుకుంటే మొత్తం యాక్సిడెంట్లు అయ్యాయి. ఇప్పుడు ఏం చేశారు? LHB అని అనుకుంటాను, కరెక్ట్గా గుర్తులేదు, దాంతో నాన్ కంబస్టబుల్ మెటీరియల్తో తయారవుతుంది. అండ్ అందులో వాడే పెయింట్ కావచ్చు, దాంట్లో వాడేటువంటి మెటీరియల్స్ కావచ్చు, మంటకు తొందరగా అంటుకో. దానివల్ల ఏం జరుగుతుంది? నీకు రైల్వే బోగీలు మంటలు చెలరేగినా ప్రమాదం జరగదు. కానీ ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ వాడుతున్నది ఏంటి? ఫోమ్ వాడుతున్నాం, రెగ్జిన్ వాడుతున్నాం. మీకు ఒకవైపేమో అది ఏసీ బస్సు, కంప్లీట్ ఇన్సులేట్ అయి ఉంటుంది, లోపల వాడే మెటీరియల్ అంతా మీకు ఈజీలీ కంబస్టబుల్ మెటీరియల్. మీకు ఒక ఇంజన్ ట్యాంక్ కూడా నాన్ కంబస్టబుల్ మెటీరియల్తో తయారైంది అనుకోండి, ఆ ట్యాంక్ కూడా ఏమీ కాదు. ఇంకొకటి, అసలు ఇది ప్యాసింజర్ బస్సు, సాధారణంగా ప్యాసింజర్ల సామాను మాత్రమే వాడాలి మీరు, కానీ కార్గో కూడా వాడుతున్నారు. ఇప్పుడు ఇందులో ఉండే రిపోర్ట్ ఏంటంటే 400 మొబైల్ ఫోన్స్, అందులో లీథియం బ్యాటరీస్ ఉంటాయి. 400 మొబైల్ ఫోన్స్ విత్ లీథియం బ్యాటరీస్ ఉన్నవి ఇందులో కార్గో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఎవరు పెట్టారు దీనికి పర్మిషన్? ఎవరు ఇచ్చారు? ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్ళేటప్పుడు ప్రాపర్ ప్రికాషన్స్ ఉండాలి, కానీ ఉన్నాయా? ప్యాసింజర్ బస్సులో మీకు బస్సు బ్యాగులు బట్టలు ఉండాల్సింది లీథియం బ్యాటరీ, 400 మొబైల్ ఫోన్. ఇప్పుడు జరిగిందే కదా. ఇప్పుడు ఏమైంది? ఒక స్కూటర్, అది ఒక వాదన ఏంటంటే ఇదే బస్సు కొట్టి ఉండవచ్చు అని ఒక వాదన, కానీ డ్రైవర్ చెప్తున్నది మేము కొట్టలేదు, ఆల్రెడీ రోడ్డు పైన యాక్సిడెంట్ అంతకు ముందే అయి మనిషి పడి ఉన్నాడు, ఒక స్కూటర్ ఆడ పడుంది, మేము బ్రేక్ కొట్టాము, బ్రేక్ అది కొడితే బస్సు బోల్తా పడే ప్రమాదం ఉంటే మేమేం చేయలేకపోయామంటున్నారు. కారణం ఏదైనా కానివ్వండి, అది ఏమైంది? ఆ స్కూటర్ కాస్త బస్సు లోపలికి కిందికి వెళ్ళిపోయింది.
కిందికి వెళ్ళిపోయి ఆ స్కూటర్ యొక్క పెట్రోల్ ట్యాంక్ లిడ్ ఊడిపోయింది. దాని నుంచి మంటలు అంటుకున్నాయి. అవి కాస్త ఈ 400 మొబైల్ ఫోన్లు లిథియం బ్యాటరీలు ఉండడం వల్ల అవి పేలడం వల్ల ఇంత ప్రమాదం జరిగింది. మరి ఈ జాగ్రత్త ఎందుకు కార్గో స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ చేయదు? మీరు అదే విమానాల్లో చూడండి, సెక్యూరిటీ చెకప్లు ఉంటాయి. మీకు వాటర్ బాటిల్ పట్టుకోవాలన్నా వారు 1,00,000 లిక్విడ్ ఎలా చేయరు. మినిమం లిక్విడ్, ఈవెన్ మీకు ఒక ఫేస్ బాడీతో వాషర్ తీసుకెళ్దామన్నా కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. విమానాల్లో పోయే వాడి ప్రాణాలు పెద్దవాళ్ళే కదా, డబ్బున్న వాళ్ళే కనుక, ధనవంతుల ప్రాణాలు కనుక వాడి అన్ని రకాల సేఫ్టీస్ ఉంటాయి. అదే మన ఆర్టీసీ బస్సులో ఎందుకుంటుంది ఇది? ఆ పనికి మాలిన మెటల్ డిటెక్టర్లు పెడతారు ఇమ్లీవన్ బస్ స్టాండ్లో. నాకు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉండే, ఆయన గన్నుతో వెళ్ళినా కూడా అది ఏం రెస్పాండ్ కాకపోయేది. నేను నవ్వుకునేవాడిని, ఇంతకే మెటల్ డిటెక్టర్లని. ఆయన నా ముందర చూపెట్టే వెళ్ళే వాళ్ళం గన్తో వెళ్ళి అది పట్టుకోకపోయేది. ఎందుకు ఆ మెటల్ డిటెక్టర్లు? ఇప్పుడు మన రోడ్ల పైన పోలీసులు సీసీటీవీలు ఉంటాయి, పైకి చూస్తూ ఉంటాయి, లేదా ఈ పనిచేయ కెమెరాలు ఇలాంటివి పెడతారు. మరి ఎక్కడ సేఫ్టీ ఆడిట్ ఉంది ఇక్కడ? ఇలా ఒక్కటి కాదు, ఇప్పుడు ఒకే నెంబర్ పైన 10 బస్సులు తిరుగుతుంటాయి. అందరికీ తెలుసు ఈ పని. మీకు ఒకే నెంబర్ టూరిస్ట్ పర్మిట్లు ఉంటాయి, ప్యాసింజర్లను తీసుకెళ్తుంటారు. ఎన్ని వైలేషన్లు ఇప్పుడు నేను చెప్పిన మీకు 10-15 చెప్పుంటాను. సో ఇన్ని వైలేషన్స్ ఉన్నాయి కదా. ఇన్ని వైలేషన్స్ ఎలా జరుగుతున్నది? మాఫియా అది. డబ్బు పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఈ బస్సులు ట్రావెల్స్ ఉంటాయి, పొలిటీషియన్లతో లింకులు ఉంటాయి, ఆర్టీ అధికారులతో లింకులు ఉంటాయి. లింకులు లేకపోతే ఆర్టీ అధికారి ఆదిలాబాద్కో శ్రీకాకుళంకో ట్రాన్స్ఫర్ అవుతాడు. సో ఆయన చేతిలో ఏమి ఉండదు. సో ఇది కదా జరిగేది. పీరియాడిక్ ఆడిట్ లేదు, ఈవెన్ మెయింటెనెన్స్ ఉండదు. ఇప్పుడు 2 డ్రైవర్లు ఉండాలి రూలు, 2 డ్రైవర్లు లేరట, ఒకటే డ్రైవర్ ఉన్నారట. మీకు చాలాసార్లు బస్ యాక్సిడెంట్లు జరుగుతాయి ప్రైవేట్ బస్సులు. డ్రైవర్కి బాగా నిద్ర వస్తే క్లీనర్ నడుపుతాడు బస్సులు, క్లీనరు ట్రైన్ అవుతాడు. చాలాసార్లు జరుగుతుంది. వాళ్ళు లేదా డ్రైవర్లు మందు తాగేస్తారు, డ్రైవర్లకు రెస్ట్ ఇవ్వరు. ఇప్పుడు మీకు అదే ఆర్టీసీ బస్సు అనుకోండి, లాంగ్ డిస్టెన్స్లో డబుల్ డ్రైవర్లు ఉంటారు. ఇక డబుల్ డ్రైవర్లు ఉండరు కదా, ఒకటే డ్రైవర్, అది కూడా 12 గంటలు ప్రయాణం చేశాక మళ్ళీ 12 గంటలు డ్యూటీ చేస్తారు. సో ప్రాపర్ ట్రైన్ ఉండరు ఆ డ్రైవరు. ఇప్పుడు వాల్వో బస్సు నడపాలి అంటే చాలా హై ట్రైనింగ్ ఉండాలి. ఇప్పుడు మారుతి 800 నడిపిన వాడు నీకు BMW నడపగలరా? ఇది చాలా డిఫరెంట్ మెథడ్ కదా. సో ఏమవుతుంది, మీకు ఒక నార్మల్ బస్సు లారీ నడిపే డ్రైవర్ని తీసుకొచ్చి వాల్వో ఇస్తారు. వాల్వో అనేది చాలా హెవీ వెహికల్, మన అందరం ఎక్కిందే కదా. అది చాలా హెవీగా ఉంటుంది, చాలా సఫిస్టికేటెడ్ వెహికల్ అది. దాంతో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతాయి. సో ఇన్ని రకాల వైలేషన్స్ ఉంటే ప్రైవేట్ మాఫియా ఇంత ఓపెన్గా జరుగుతుంటే ప్రజల ప్రాణాలకు విలువ ఎక్కడిదికా? థ్యాంక్ యూ సో మచ్.